శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో అనేక మంది రకరకాలైనటువంటి ప్రశ్నలు అడుగుతూ ఉండటం వలన అన్ని ప్రశ్నలకు అంటే ఇంచుమించు అన్ని ప్రశ్నలకు సమాధానం ఒకటే చెప్పవలసి వస్తుంది. వాళ్ళ ప్రశ్నలు అలా కొంచెం దగ్గరగా ఉన్నాయి. కాబట్టి ప్రశ్నలన్నీ చదవకుండా ఈ శీర్షిక చెబుతున్నాను. కొన్ని సందర్భాలలో అలా ప్రశ్నలు చదవటానికి వీలు కుదరనప్పుడు, అంటే ఎక్కువ ప్రశ్నలు ఉండటం, ఒకే రకమైన ప్రశ్నలు అనేక మంది అడగటం, ఆ ప్రశ్నలు కొద్ది తేడాలతో ఉండటం, అందువలన ప్రశ్నలు చదవటం లేదు. కానీ ఈ శీర్షిక దానికి అనుబంధంగా చెప్పబడుతుంది. అంటే అలా అడిగినటువంటి వారందరికీ కూడా ఏంటి అసలు ఈ శీర్షిక అంటే, నేను పరిశీలన, అంటే నేనును పరిశీలించుట. నేను అంటే ఎవరికి వాళ్ళకి స్వీయ నేను, నా నేనుని నేను పరిశీలించుకోవడం, మీ నేనుని మీరు పరిశీలించుకోవడం. పరిశీలించుకోవడానికి మనమేమి టెక్స్ట్ బుక్లు తీసుకోవక్కర్లేదు, గ్రంథాలు తీసుకోవక్కర్లేదు, ఏ మహాత్ముల దగ్గరికి వెళ్ళక్కర్లేదు, ల్యాబొరేటరీలో ఏదో పరీక్షలు చేసినట్టు ఏమీ చేయక్కర్లేదు. మన శరీరం నేను అనుకుంటున్నాం, ఇక్కడికి మనం ఎక్కడున్నామో అక్కడే ఉండి మనని మనం, మన శరీరం నేను, మన ఆలోచనలు నేను, నాకు తెలుస్తున్న నేను ఇలా పరిశీలించుకుంటూ ఉంటే అసలు నేను నాకు ఎంతవరకు తెలుస్తాను? ఇప్పుడు పరిశీలిస్తే తెలిసినంత ఇంతకు ముందు నేను భావించుకున్నానా, నేను అలా ఉన్నాను, అంత ఉన్నాను, ఇదంతా నేనే అని నాకు తెలుసా? అసలు నా స్వరూప స్వభావములను నేను ఏమనుకుంటున్నాను? ఇవన్నీ జస్ట్ ఉన్నది ఉన్నట్టుగా, ఊహాత్మకంగా కాదు, కల్పితంగా కాదు, ఏదో గ్రంథాల్లో చెప్పారు, మతాల్లో చెప్పారు, గురువులు చెప్పారు, జ్ఞాన గ్రంథాలు చెప్పి దేవుళ్ళు చెప్పారు కాబట్టి నిజమని అసలు కాదు. అయితే వాటిని ఏం తప్పు పట్టట్లా. స్వీయ పరిశీలన అంటే ఏంటి? మనం వెతుక్కోవటం. ఇప్పుడు మనం ఎక్కడో పార్కులో ఆడుకుంటున్నాం, లేదా పార్కులో వాకింగ్ చేస్తున్నాం, మన చేతికి ఉన్నటువంటి ఉంగరం జారి పడిపోయింది. ఇప్పుడు మనం ఎక్కడ ఎతకాలి? ఆ పార్కులో మనం ఎంత దూరం తిరిగామో అంత దూరం వెతుక్కోవాలి. ఎందుకంటే అది కింద పడిపోయింది, వేలుకున్నటువంటి ఉంగరం జారి కింద పడిపోయింది, చూసుకోలేదు మనం. మనం ఎక్కడ తిరిగామో అక్కడ వెతుక్కుంటేనే దొరుకుతుంది. అలాగే మనం ఎక్కడున్నామో అక్కడ మనం వెతుక్కుంటే మనకు తెలుస్తుంది, ఎవరో మనకు చెప్పింది సత్యం ఎలా అవుతుంది? ఒక గ్రంథంలో ఒక మహాత్ముడు నిజంగా బాగా చెప్పుండొచ్చు, అది సత్యమే అయి ఉండొచ్చు. ఒక దేవుడు నిజంగా బాగా చెప్పుండొచ్చు, అది సత్యమే అయి ఉండొచ్చు. ఒక గురువు బాగా చెప్పుండొచ్చు, చెబుతూ ఉండొచ్చు, అది సత్యమే అయి ఉండొచ్చు. అది వాళ్ళకి సత్యం, నీకు సత్యం కాదు. వాళ్ళు చెబుతుంది వాళ్ళ నేను గురించి. నీ నేను గురించి ఎవరు చెప్పగలరు? వాళ్ళు తిన్న బెల్లం తీయగా ఉందని వాళ్ళు చెబుతున్నారు. తీపంటే ఏంటని నువ్వు అడుగుతున్నావు. తీపంటే ఏంటో ఎవరో ఎప్పటికీ చెప్పలేరు. ఎన్నిసార్లు అయినా తీపి తీపి తీపి, తీయదనం అనేటువంటి ఒక రుచిని పదాలతో, అక్షరాలతో, భాషతో వల్లివేయగలరు తప్ప తీపి అనుభవాన్ని నీకు ఎప్పటికీ ఇవ్వలేరు. అలాగే ఓ పులుపు అనుభవం, కారం అనుభవం, చేదు అనుభవం, ఓ వగరు అనుభవం, ఏ అనుభవాన్ని అసలు ప్రపంచంలో ఏ అనుభవాన్ని నీకెవరు ఇవ్వలేరు, నువ్వు పొందాల్సిందే. అనుభవాలకు ఆలవాలమైన విషయాలని చెప్పగలరు, కానీ అనుభవాన్ని నువ్వే పొందాలి. అందుకని ప్రపంచంలో కోటాను కోట్ల గ్రంథాలున్నా, ఎప్పటికీ భూమి మీదకి కోటాను కోట్ల మంది దేవుళ్ళు వచ్చి ఉన్నా, కోటాను కోట్ల మంది గురువులు, మాతాజీలు ప్రబోధాలు చేస్తున్నా, అనేక వేల మతాలు వివిధ పద్ధతుల్లో బోధలు చేస్తూ, సాధనా పద్ధతులు నేర్పుతూ, మనుషుల్ని ఆచార సాంప్రదాయ పద్ధతుల్లో నడిపిస్తున్నా, అవన్నీ నీకు ఒక దేవుడి గురించి తెలియజేయచ్చు, ఒక మతం గురించి తెలియజేయచ్చు, ఆచార సాంప్రదాయాలు తెలియజేయచ్చు, ఓ గ్రంథంలో ఉన్న విశేషాలు చెప్పచ్చు. నీ గురించి నీకు తెలియాలంటే మాత్రం నువ్వు నీకు అనుభవము అన్న విషయం నీ ఒక్కడికే తెలుస్తుంది, నీ ఒక్కదానికే తెలుస్తుంది. నువ్వే నీ అనుభవం. నీ అనుభవాన్నే నువ్వు నేనంటున్నావు. నువ్వు నేనంటుంది నీ అనుభవాన్ని, అది నీ అనుభవం. ఇతరులు నేను అని చెబుతుంది వాళ్ళ అనుభవాలు, నీ అనుభవం కాదు అసలు.
అయితే మానవ జాతి అంతటికే ఒకేలా పోలికలు ఉంటాయి. అంటే ఎవరు బెల్లం తిన్నా తీయగానే ఉంటుంది. ఒకళ్ళకి తీయగా, ఒకళ్ళకి పుల్లగా, ఒకళ్ళకి చేదుగా ఉండదు. అది సృష్టి యొక్క విధి విధానము. ఆ విధి విధానమునే కార్యకారణ సంబంధం ఏదో ఉండాలి కనుక, ఇది విధి కనుక, ఇది విధానము కనుక విధాత ఉండుంటాడని మానవుడు ఊహించుకున్నాడు. కార్యకారణ సంబంధంలో విధాతను మానవుడు సృష్టించుకున్నాడు. విధి విధానము విధాత మొత్తం ఒకటే. అదే శక్తి. సరే, శక్తి అని పేరు పెట్టినా, దేవుడు అని పేరు పెట్టినా, దేవత అని పేరు పెట్టినా, ఏ మతంలో ఆ మతంలో ఏ పేర్లు పెట్టుకున్నా, ఇక్కడ మనం తెలుసుకోవలసింది ఆ విధిని విధానమును విధాతను, అంటే విధాత యొక్క చర్యను లేదా శక్తిని అనుభవిస్తున్నవాడు ఎవరు? నేను. గ్రహిస్తున్నవాడెవరు? నేను. తెలుసుకుంటున్నవాడెవరు? నేను. బోధిస్తున్నది ఎవరు? నేను. ఒకళ్ళు ఇతరులు బోధించారనుకోండి, ఆ బోధించిన ఆయనకి ఆయన నేనే, మనకు కాదు. అయితే ఆ నేను నేనవ్వాలి. నీకు అనుభవం అయినప్పుడు అది నేను అవుతుంది. అందుకని నేను గూర్చిన విశ్లేషణ అంటే గ్రంథాల్లో చెప్పేసి నేనెవరని గ్రంథాలు చదువుకొని, హూ యామై అని గ్రంథాలు చదువుకొని, అనేక మంది మహాత్ములు చెప్పిన గ్రంథాలన్నీ ఇంటి నిండా పెట్టుకొని, అంటే ఈ మాట అంతా ఎందుకు చదువుతున్నానంటే, నా దగ్గర సుమారుగా 10,000 పైన పుస్తకాలు ఉంటాయి. ఎప్పుడో 18 ఏట నుంచి కొనుక్కుంటూ చదువుకుంటూనే ఉన్నా. నేను చెప్పేదంతా నా బోటోళ్ళ గురించే. ఆ గ్రంథాలన్నీ చదివేసి నాకు నేను అర్థమైపోయింది అనుకుంటే అర్థం అవ్వలేదు. నాకు 40 ఏళ్ళ నుంచి నాకు అనుభవం కలగలేదు. విశ్లేషణ కుదురుతుందంటే అది కూడా గ్రంథాలు చదవటం వలన అనేక మంది మహాత్ములు వాళ్ళ స్వీయ అనుభవాలను మళ్ళీ మనుషులకు చెప్పేటప్పుడు బోధల రూపంలో చెప్పటం వలన, అవి చదవటం వలన, వాళ్ళు రాసినవి వాళ్ళు చెప్పినవి విని చదవటం వలన ఈ విశ్లేషణ కొంతవరకు వచ్చింది. చిలక పలుకుల్లాగా అనుభవం రాలేదు. 100కి 100 ఎటువంటి అనుభవం రాలేదు. ఒకవేళ అనుభవం వస్తే ఒకటే గుర్తు, నేను చెప్పటం ఆపేస్తాను. ఈ శీర్షికలు అసలు చెప్పను నేను. ఎందుకంటే అనుభవం వచ్చిన వాడు తన అనంతత్వములో రమిస్తూ ఆనందిస్తూ ఆ సచ్చిదానంద పరమానంద శాంత స్థితిలో, సచ్చిదానంద పరమానంద అంటే అదేదో ఎక్కువగా ఒక సినిమా చూస్తే కలిగే ఆనందం, లేదా 1 కోటి రూపాయల లాటరీ తగిలితే కలిగే ఆనందం, లేదా 1 కోటి ఉన్నోడికి 1000 కోట్లు వస్తే కలిగే ఆనందం, తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే కలిగే ఆనందం, స్త్రీ పురుష శారీరక ఆనందం, అలాంటిది కాదు. ఒక నిర్మలత్వంలో, నిశ్చలత్వంలో దుఃఖరాహిత్య స్థితి, ఎటువంటి బాధ లేని స్థితే సచ్చిదానందం. ఎక్స్ట్రా ఆనందమే ఉండదు, ఎటువంటి దుఃఖం లేదు, ఎటువంటి బాధ లేదు, ఎటువంటి భయము లేదు, ఎటువంటి అభద్రత లేదు, ఎటువంటి అశాంతి లేనటువంటి ఒక సహజ సామాన్య శాంత స్థితి. అక్కడ ఒత్తిడి లేదు, స్ట్రెస్ లేదు, కంగారు లేదు, ఏం లేదు, అసలు హాయిగా ఉందండి. అలాంటి ఒక స్థితి అది వస్తుంది. అది శాశ్వతమైంది. సచ్చిదానందము అని ఎందుకన్నారంటే, అది సత్ అంటే సత్యము. సచ్చిదానందం అనే పదాన్ని విడదీసుకుంటున్నాం. సత్ ప్లస్ చిత్ ప్లస్ ఆనంద, సచ్చిదానంద. సత్ అంటే సత్యము, చిత్ అంటే చైతన్యము. ఈ సత్యము ఎలా ఉంది? చైతన్యముగా ఉంది, జడ పదార్థం కాదు. అంటే అది ప్రాణశక్తి, అది శక్తి స్వరూపము చైతన్యము. అంటే శక్తి ఉంది, ప్రాణశక్తిగా ఉన్నాను, ఇదే సత్యము. అంటే ఇంకా ఆఖరి స్థితి ఇదే, లేదా మొట్టమొదటి స్థితి ఇదే, లేదా ఉన్న సమస్త స్థితి ఇదే, ఏకత్వ స్థితి సత్యము అంటే. ఇంక ఈ స్థితికి మార్పు లేదు. అటువంటి స్థితిలో చైతన్యయుతముగా హాయిగా ఆనందంగా ఉన్నాను. ఆనందంగా ఉన్నానంటే ఏంటి? నాకు నచ్చింది తింటే వచ్చే ఆనందం, నాకు నచ్చింది చూస్తే వచ్చే ఆనందం, నాకు నచ్చింది వింటే వచ్చే ఆనందం, ఏదో ఒకటి నాకు నచ్చింది జరిగితే వచ్చే ఆనందం, నాకు లాభం ద్వారా వచ్చే ఆనందం కాదు. దుఃఖము లేదు, బాధ లేదు, అభద్రత లేదు, రేపటి గూర్చిన తలంపు లేదు, ఆందోళన లేదు. శాశ్వతమైన ఏకత్వ స్థితిలో కాలభావన లేదు. భూత భవిష్యత్ వర్తమాన కాలభావన లేదు, అసలు ఏ భావన లేదు. ఒకే ఒక్క భావన, ఉన్నాను అన్న సజీవత్వపు ఎరుకుంది. అది భావన కాదు, ఉన్నది మొత్తం నేనే, నాకు భిన్నంగా అసలు ఇంకోటి లేదు.
అలాంటి స్థితిలో హాయిగా ఉన్నానే అవసరత లేదు. అది అర్థమవుతుంది మనిషికి. అనుభవము అంటే అది నేను యొక్క అంతిమ అనుభవం అది, లేదా నేను యొక్క మొట్టమొదటి స్థితి అది, లేదా నేను అని మనం పరిశీలిస్తే చివరిలో తెలుసుకునేటువంటి శాశ్వత స్థితి అది. కానీ మనం ఆ మన నేనుని అలా భావించుకున్నామా మనకు తెలుసు అసలు. ఇప్పుడు చెప్పుకున్నంత విశ్లేషణ అంతా మహాత్ములు చెప్పింది, వాళ్ళు అనుభవించి చెప్పారు, నాకు అనుభవం అవ్వలేదు. కానీ మీరు అనుభవం అవ్వాలంటే ఏం చేయాలి? ఎక్కడ ఉంగరం పడిపోయిందో అక్కడే ఎత్తుక్కోవాలి. నాకు అనుభవం అవ్వాలంటే నాలోనే ఎత్తుక్కోవాలి, దాన్ని నాలోనే మననం చేసుకోవాలి, దాన్ని నాలోనే కనుగొనాలి, అన్వేషించాలి, పరిశీలించాలి. నేను ఎప్పుడూ నాతోనే ఉండాలి, నిరంతరం నన్ను నేను గమనించుకుంటూ ఉండాలి, నా నేను యొక్క వ్యాపకతని తెలుసుకుంటూ ఉండాలి, నా నేను యొక్క సంపూర్ణతని తెలుసుకుంటూ ఉండాలి. ఇంతకుమించి దారి లేదు. నాలో నేనే ఎత్తుక్కోవాలి. ఉంగరం పార్కులో వాకింగ్ చేస్తుంటే పడిపోయింది, ఉంగరం దొరకాలి అంటే పార్కులోనే ఎతకాలి, ఇంకో చోట ఎదిగితే దొరకదు. ఒక ఆయన రాత్రిపూట వీధి దీపం కింద ఏదో ఎత్తుకుతున్నాడు. వీధి దీపం, స్ట్రీట్ లైట్స్ వెలుగుతున్నాయి రోడ్డు మీద, అక్కడ ఏదో ఎత్తుకుతున్నాడు ఓ పెద్ద ఆయన. అటుగా వెళుతున్న వ్యక్తి ఈయనేదో ఎత్తుకుతున్నాడు కదా అని ఆయన ఎత్తుకుతున్నాడు. ఏదో పడిపోయిందేమో దొరికితే తీసిద్దామని. ఎందుకని ఆ వీధి దీపం దగ్గర మాత్రమే వెలుగుంది, మిగిలిందంతా చీకటి. వీధి దీపాలు కొంచెం దూరంగా ఉన్నాయి, స్ట్రీట్ లైట్స్. ఒక లైట్ కింద ఈయన ఎత్తుకుతుంటే ఇంకో ఆయన ఎత్తుకుతున్నాడు. అటుగా వెళుతున్న ఇంకో ఆయన వచ్చాడు, వీళ్ళిద్దరూ వెతుకుతున్నారు, ఏదో పడిపోయి ఉంటుందని ఆయన కూడా ఎత్తుకుతున్నాడు. అలా అక్కడికి చాలా మంది పోగయ్యారు, అందరూ వెతుకుతున్నారు. ఇందులో ఒక ఆయనకి డౌట్ వచ్చింది. పక్క ఆయన అడిగాడు, అసలు ఏం వెతుకుతున్నారండి అని. ఆయన కూడా వెతుకుతున్నా అన్నాడు. అంటే అవును, ఏం వెతుకుతున్నావు అన్నాడు. అలా అందరూ ఒకళ్ళనొకళ్ళు మొదట వ్యక్తిని అడిగారు, అసలు ఏం వెతుకుతున్నారు అని. నాది సూది పడిపోయిందండి వెతుకుతున్నాను అన్నాడు. బట్టలు కొట్టుకునే సూది పడిపోయింది, అది వెతుకుతున్నాను అన్నాడు. ఓహో అలాగే సూది అని అందరూ చెప్పుకున్నారు, ఒకళ్ళు మళ్ళీ చెప్పుకున్నారు, అండి సూది అంటండి అని. అందరూ సూది అయితే చాలా కష్టం, జాగ్రత్తగా ఎతకాలి, ఇక్కడెక్కడో మట్టిలో కలిసిపోయి ఉంటుంది, జాగ్రత్త చూడండి. అందరూ నిదానంగా ఎతుకుతున్నారు. అందరూ ఎంతసేపటికి అది దొరకట్లేదు. చాలా మంది ఎదుగుతున్నారు. ఆ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరూ ఆగిపోయి వాళ్ళని చూసి మళ్ళీ ఎతకడం మొదలు పెట్టారు. ఒకళ్ళు చెప్పుకుంటున్నారు, సూది పోయిందంటే ఎతుకుతున్నాం అని. పాపం పెద్ద ఆయన ఈయనకి ఎతికిద్దాంలే, ఎంతసేపు ఎత్తుక్కుంటాడు. ఎంతసేపు అయినా సూది దొరకట్లేదు. ఇందులో ఒకడికి డౌట్ వచ్చింది, ఏమండి ఇంతమంది ఎత్తుకుతున్నాం, ఈ ప్రదేశం ఉంది ఇంతేను, ఈ లైట్ కిందేను, ఇక్కడ పడిపోతే సూది ఎందుకు కనపడదండి, ఇంతమంది వెతుకుతున్నాం కదా, అసలు ఆయన సూది ఎక్కడ పడిపోయిందో అడగండి అన్నాడు. అంటే వీళ్ళు అవును నిజమే అని అందరూ ఇక్కడ పడిపోయింది అనుకొని ఎతుకుతున్నారు, ఆయన ఎతుకుతున్నాడు. మొదట ఆయన్ని అడిగారు, అంటే సూది పోగొట్టుకున్నాయని అడిగారు, అయ్యా మీ సూది ఎక్కడ పడిపోయింది అని. సూది మా ఇంట్లో పడిపోయిందండి అన్నాడు. రోడ్డుకు పక్కన కొంచెం, ఆ రోడ్డు పక్కన ఆయన ఇల్లు ఉంది, కొంచెం ఎత్తులో ఆయన ఇల్లు ఉంది. మరి సూది ఇంట్లో పడిపోతే వీల్లేదన్నారు, ఇదే అన్నాడు ఆయన. మరి ఇంట్లో వెతుక్కోవాలి కదా, రోడ్డు మీద లైట్ ఉన్న చోట వెతుకుతున్నావేంటి అన్నాడు. మా ఇంట్లో లైట్ లేదండి, కరెంట్ లేదన్నాడు. మా ఇంట్లో లైట్ లేదు, కరెంట్ లేదు, మా ఇంట్లో సూది పడిపోయిన మాట నిజమే, కానీ లైట్ లేదు కదా, అక్కడ నాకు వెతకటానికి వీలు కాలేదు, ఇక్కడ లైట్ ఉంది అందుకని ఇక్కడ వెతుకుతున్నాను అన్నాడు. అందరూ అలా అసలు అతనికి ఏమి సమాధానం చెప్పాలో తెలియక అలా నిలబడిపోయారు. బుర్ర తక్కువడా బుర్ర ఉన్నోడా, అసలు ఎటువంటి వాడు, ఇంట్లో సూది పడిపోతే అక్కడ వెతకాలి, అక్కడ లైట్ లేదని లైట్ ఉన్న చోట వెతుకుతానంటాడు ఏంటని అందరూ అలా ఉండిపోయారు. ఒకడికి మంటెక్కిపోయి తిట్టాడు, నీకు బుర్ర ఉందా అసలు, నీకు లైట్ లేకపోతే రేపు పొద్దున్న పగలెత్తుక్కో, వెలుతురు వచ్చినాక ఎత్తుక్కో, నీ ఇంట్లోనే నువ్వు వెతుక్కో, ఎందుకని పడిపోయింది నీ ఇంట్లో కాబట్టి. రోడ్డు మీదకి వచ్చి ఇక్కడ లైట్ ఉంది కాబట్టి ఇక్కడ ఎతుకుతాను అంటే పడిపోయిన ప్లేస్ నీ ఇల్లు అయితే ఇక్కడ ఎలా దొరుకుద్దా, ఇంతమందిని ఇంతసేపు వెర్రివాళ్ళని చేసావు అని తిట్టాడు. వీళ్ళల్లో ఒకళ్ళిద్దరు స్లోగా ఒకటి తిట్టాడు, ఇంకోటి తిట్టడం మొదలు పెట్టారు. ఆయన ఆగండి 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 అన్నాడు. ఆయన ఆగండి 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 అన్నాడు. అందరూ ఆగారు.
ఏమయ్యా, మీ అందరూ మీ ఆనందాల కోసం, మీ సుఖాల కోసం, మీ మనశ్శాంతి కోసం మీరన్ని వస్తువుల్లో ఎతుకుతున్నారు, బయట ఎతుకుతున్నారు, డబ్బులో ఎతుకుతున్నారు, తెల్లారు లేస్తే రోడ్లు అమ్మట పడి తిరుగుతున్నారు, ఇల్లేట్లు పెట్టి పోతున్నారు. ఇప్పుడు మీరందరూ ఇళ్ళకి తిరిగి వెళ్ళేవాళ్లే కదా, వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకుంటూ. కానీ మీ సుఖం, మీ ఆనందం, మీ సంతృప్తి, మీ తృప్తి ఎక్కడుంది? మీ లోపల ఉంది. మీరు ఎక్కడ ఎదుగుతున్నారు? దాన్ని బయట ఎదుగుతున్నారు. మీ అందరూ ఎంత సంపాదించినా ఇంకా సరిపోలేదని బయటకే పరుగులు తెస్తున్నారు, ఎంత అనుభవించినా ఇంకా అనుభవించాలని బయటకే పరుగులు తెస్తున్నారు. నిరంతరం మీ ఇల్లు వదిలిపెట్టి బయటకు పరుగులు తీసి ఊరికి పడుకోవటానికి రాత్రికి ఇంటికి వస్తున్నారు. మీకు ఎంతైనా సరిపోవట్లేదు కదా. మీరు బయటే కదయ్యా ఎత్తుక్కుంటున్నారు. ఫోన్ దీన్ని తీసి పక్కన పెట్టండి. మీ గురించి అసలు మీకు తెలుసా? మీరు మీరు మీ నేను ఎక్కడ ఎతుకుతున్నారు? గురువుల దగ్గర ఎతుకుతున్నారు, మహాత్ముల దగ్గర ఎతుకుతున్నారు, జ్ఞాన గ్రంథాల్లో ఎతుకుతున్నారు, మతాల్లో ఎతుకుతున్నారు, అనేక సాధనా విధానాల్లో ఎతుకుతున్నారు. ఇవన్నీ బయటకు పోతున్నారుగా. మీ నేను మీ దగ్గరే ఉంది కదయ్యా. నువ్వే కాదు నేను 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 అనుకుంటూ కూర్చున్నావు. నీ నేనుని నీ లోపల ఎత్తుక్కోకుండా ఎక్కడో ప్రపంచం అంతా ఎదుగుతాను, మహాత్ముల దగ్గర ఎదుగుతాను. ఎందుకంటే వాళ్ళు చాలా గొప్ప మహాత్ములు కాబట్టి, వాళ్ళు చాలా గొప్ప దేవుళ్ళు కాబట్టి, అది చాలా గొప్ప మతం కాబట్టి, ఆయన చాలా గొప్ప గురువు కాబట్టి, కోటాను కోట్ల మంది ఆ గురువుల్ని మాతాజీలని అనుసరిస్తున్నారు కాబట్టి, ఆ సాధనా విధానాలు గొప్పవి కాబట్టి అక్కడ వెతుక్కుంటాను ఇక్కడ వెతుక్కుంటాను ఎక్కడికో పోతారేమే. మీరు కూడా ఎక్కడ వెలుగుందంటే అక్కడికి పోతున్నారు తప్ప అది ఎక్కడ ఎతకాలో అక్కడ ఎతకట్లేదు కదా. నీ నేను నీ దగ్గరే ఏడిచింది. నేను నేననేది రోజు ఏడుస్తూనే ఉంది. ప్రతి పదంలోనూ నేనుతో కలిపి మాట్లాడతావు. ప్రతి పదంలో నేనే ఉంది. ఆ నేను కోసమే అన్నీ చేస్తున్నావు. కానీ ఆ నేనుకు కావలసినన్ని బయట ఎత్తుకుతున్నావు. అసలు ఆ నేనునే బయట ఎత్తుకుంటున్నావు. దీని రహస్యం ఏంటి? దీని మూలం ఏంటి? జ్ఞానమైనా బయట ఎత్తుకుతున్నావు, దేవుడైనా బయట ఎత్తుకుతున్నావు, మతమైనా బయట ఎత్తుకుతున్నావు, సాధనైనా బయట ఎత్తుకుతున్నావు, ఎవరో చెప్పినవన్నీ అనుసరించేస్తానంటున్నావు. ఇంతకీ అది నువ్వే. నిన్ను నువ్వు ఎత్తుక్కుంటే సరిపోద్ది. వీరి గుమ్మడి పండు వీరి పేరేమి అంటే అది నేనే. ఎక్కడికి పరుగులు ఎత్తక్కర్లే, ఎవరిని పట్టుకోక్కర్లే. నన్ను నేను పట్టుకుంటే నాకు అర్థమవుద్ది. ఇది సరదాగా మనం అల్లుకున్న కథ. ఇలాంటి కథలు ఎంతోమంది మహాత్ములు ఎన్నో చోట్ల అల్లి చెబుతూ ఉంటారు. నిజంగా జరుగుతుంది అదే కదా. డబ్బు ఉంటే సుఖం ఉంటుంది మనకి. డబ్బు బ్యాంకులో ఉంటే మనకు మనసులో సుఖంగా ఉంటుంది. బంగారం ఉంటే సుఖంగా ఉంటుంది. బంగారం లాకర్లో వేసుకుంటే, లాకర్లో పెట్టి దాచుకుంటే మనకి ఇక్కడ మనసు శాంతంగా ఉంటుంది. వందల ఎకరాలు పొలాలు కొనుక్కొని అవి నేల మీద అలా పరచబడి నేల కొలతలు వేసుకొని ఇది నాదనుకుంటే హాయిగా సుఖంగా ఉంటుంది. ఎక్కడ ఎంత పోగేసుకున్నా ఎంత అనుభవించినా అవి అక్కడే ఉంటాయి. అవి మన లోపల ఉండటానికి అసలు ఛాన్సే లేదు. కానీ అవి నావి అన్న భావనతో నేనులో కలిపేసుకొని శాంతిగా సుఖంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఒక బిచ్చగాడు కూడా ఇంత భిక్షం ఎత్తుకొని ఇవేమీ లేని బిచ్చగాడు కూడా సుఖంగా హాయిగా నిద్రపోతున్నాడు. అనేక మంది జీవన్ముక్తులైన మహాత్ములు, ధనం లేదు, బంగారాలు లేవు, పొలాలు లేవు, ఎటువంటి బంధాలు బాంధవ్యాలు లేవు, కనీస రక్షణ కూడా లేదు. రేపొద్దున వాళ్ళకి అన్నం ఉంటుందో కూడా లేదో కూడా తెలియదు, ఎంత భిక్షం తీసుకున్నారు. అటువంటి మహాత్ములు జీవన్ముక్తులై వాళ్ళు కూర్చున్న ప్రదేశాలు పుణ్యక్షేత్రాలు అయిపోయినాయి. ఎందుకని? తృప్తి మనిషిలో ఉంది. ఆ సత్యాన్ని వాళ్ళు చాటి చెప్పారు. ఒకవేళ భౌతిక విషయాలకి కోరికలకి వస్తే తృప్తి సంతృప్తి నా హృదయంలో ఉంది, నేను బాగున్నాను, నాకు ఇది సరిపోతుంది అనుకుంటే గుప్పుడు మెతుకులు చాలు, చిరిగిపోయిన చొక్కా చాలు. నాకు చాలదు అనుకుంటే నీకు మొత్తం సృష్టి అంతా ఇచ్చేసినా నీకు సరిపోదు. మొత్తం భూమండలం ఇచ్చేస్తే అంటే చంద్రమండలం ఇస్తారా అని అడుగుతాం. మళ్ళీ చాలదు అన్న భావన ఎప్పటికీ ఇంద్రియాల కోరికలను పోడ్చలేదు. తృప్తి ఒక్కటే పోడ్చగలదు. అది ఆచరించి చూపించారు మహాత్ములు, జీవన్ముక్తులు. కేవలం భిక్షాటనతో గోచీలు పెట్టుకొని లేదా చిరిగిపోయిన పాత బట్టలు కట్టుకొని మనలాగానే 80-90 సంవత్సరాలు శరీరంతో ఇక్కడ బ్రతికి చూపించారు. దేవుళ్ళని ఆరాధించబడ్డారు.
జీవన్ముక్తులు, మహాత్ములు, గురువులు, వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటున్నాం. ఆదర్శంగా తీసుకునేది వాళ్ళని పూజిస్తే, వాళ్ళని ఆరాధిస్తే లాభాలు వస్తాయని, మళ్ళీ కష్టాలు తీరిపోతాయని ఇలా పెట్టుకున్నారు. మళ్ళీ మధ్యలో కొంతమంది దళారులు చేరిపోయారు, గురువులు, మహాత్ములు. వీళ్ళందరూ వచ్చేసి వాళ్ళని పూజిస్తే మన కోరికలు తీరిపోతే మనకు మోక్షం వచ్చేస్తుంది అన్నారు. వాళ్ళేమో అన్నీ వదిలిపెట్టుకొని మోక్షాన్ని పొంది ఇలా ఉంటే మోక్షం వస్తుందని వాళ్ళు చెప్పారు. ఈ మధ్యలో దళారీ వ్యవస్థ మనుషుల్ని సర్వనాశనం చేసేస్తుంది. మోక్షాన్ని పొంది నేను మోక్షాన్ని పొందాను అని దైవస్థితిలో ఆరాధింపబడినటువంటి అత్యుత్తమ స్థితిలో ఉన్న స్త్రీ పురుష దేవుళ్ళు, దేవతలు, గురువులు, మహాత్ములు, జీవన్ముక్తులు ఎవరైనా మేము సర్వ కోరికలను, ఇంద్రియ కోరికలను వదిలేసి, శరీర భ్రాంతులను వదిలేసి, శరీరమునకు కావలసినటువంటి ఆహారమునిచ్చి, కోరికలను జయించి, మనసును అదుపులో ఉంచుకొని నిస్వార్థ జీవితము, మంచి జీవితము జీవించి మోక్షమును పొందాము. అదే జీవన్ముక్త స్థితి అని ఆచరించి చూపించారు 80-90 ఏళ్ళు బతికి. వాళ్ళకి భారీ ఎత్తులో బంగారాలతో గుళ్ళు కట్టేసి, బంగారాల విగ్రహాలు పెట్టేసి, పెద్ద పెద్ద కట్టడాలు నిర్మించేసి వీళ్ళని పూజిస్తే మోక్షం వచ్చేస్తుందని చెప్పుకుంటున్నాం మనం. ఈ మధ్యలో దళారీ వ్యవస్థ వచ్చింది. మనిషిని ఎప్పటికే ఆ తృప్తికి, సంతృప్తికి, తన అంతరంగంలోకి వెళ్ళనివ్వకుండా. ఎందుకంటే మనుషులు తమ అంతరంగంలోకి వెళ్ళి తృప్తి పడిపోతే, ఎవరికి వాళ్ళు తమకున్నదాంతో తృప్తిపడి ధర్మంగా మంచిగా బ్రతికితే, ఈ దళారీ వ్యవస్థలు అసలు బ్రతకు. ఇక మతాలతో అవసరం ఉండదు, మార్గాలతో అవసరం ఉండదు, ఎవరితోనే అవసరం ఉండదు. మనిషిలో చెడు ఉన్నంతకాలమే వీటన్నిటితో అవసరం ఉంటుంది. ఒక మతాల అవసరం కానీ, ఒక మార్గాల అవసరం కానీ, గురువు అవసరం కానీ, ఒక మాతాజీ అవసరం కానీ, జ్ఞాన గ్రంథాల అవసరం కానీ, జ్ఞాన బోధల అవసరం కానీ, మనిషిలో చెడున్నంత వరకే అవసరం ఉంటుంది. మనిషి తప్పుదోవల్లో నడిచినంత వరకే అవసరం ఉంటుంది. మనిషి అజ్ఞానపు మాయలో చిక్కుకున్నంత వరకే అవసరం ఉంటుంది. అందుకని సహజంగా మనిషిలోనే ఉన్న సహజ సంతృప్తిని, సహజంగా మనిషికి అర్థమయ్యి కొంచెం ఎవరైనా అందిస్తే చాలు అందుకొని తానే తెలుసుకోగలిగిన తన సహజ ప్రవృత్తిని, తన సహజ సంతృప్తిని ఆచరించి చూపించినటువంటి జీవన్ముక్తుల ఆచరణను మనం అందుకోకుండా, ఆ జీవన్ముక్తులను వాళ్ళ శరీరాలు వదిలినాక గొప్ప దేవాది దేవుళ్ళని చేసేసి, వాళ్ళకి ప్రార్థనాలయాలు గొప్ప గొప్పవి కట్టేసి, వీళ్ళు మళ్ళీ అక్కడ ఆడంబరాలు చేర్చేసి, ఆరాధనల పేరుతో, అర్చనల పేరుతో అనేక మతాల్లో అనేక విధాలుగా ఇప్పుడు ఆ దేవుణ్ణి అందరిని ద్రాక్ష పండుని చేసేసి, వీళ్ళు చెప్పినట్టుగా అన్నీ ఇప్పుడు మళ్ళీ డబ్బులు ఇవ్వాలి, వీళ్ళకి డబ్బులు చదివించుకోవాలి, వీళ్ళు సాధనలు పెడతారు, ఆ సాధనలు మనం నేర్చుకోవాలి. ఆ జీవన్ముక్తులు ఏ సాధన పెట్టలే. ఆ జీవన్ముక్తులైన మహాత్ములు ఏ సాధన పెట్టలే. ఇదిగో ఇలా బ్రతికితే చాలు, ఇలా తృప్తిగా బతికితే చాలు, ఇలా మంచిగా బతికితే చాలు, ఇలా ఆనందంగా బతికితే చాలు, ఇలా ఉన్నదాంతో హాయిగా ఉంటే చాలు అని చక్కగా చూపించారు. వాళ్ళు ఏ సాధనలు పెట్టలే. అందరితో మంచిగా ఉండమన్నారు, చెడు చేయొద్దు అన్నారు, ఎవరిని బాధ పెట్టద్దు అన్నారు. చాలా సింపుల్ లివింగ్, సింపుల్ సాధన చెప్పారు, మంచి సాధన అని చెప్పారు. అది అలా బతికారు. ఎక్కడ మనం అది తొందరగా నేర్చేసుకుని అలా అయిపోతామేమోనని, అలా అయిపోతే వీళ్ళ వ్యాపారాలన్నీ మూతబడిపోతాయని, అసలు అలా మనుషులందరూ అలా సంతృప్తి చెందితే మతం అవసరం లేదు. మతం అనేది ఒక తప్పుదోవలో ఉన్న మనుషుల్ని నడపడానికి వచ్చింది. ఈ మధ్యలో కొంతమంది దొంగలు చేరిపోయారు వీటిల్లో. అందరినీ తప్పంటలే, నేను అన్ని మతాలు తప్పంటలే, అన్ని మతాలు కరెక్టే, నడిపే విధానాలన్నీ కరెక్టే. కానీ మనిషి సంతృప్తి పడిపోయిన రోజున అసలు ఎవరు ఏ బోధ చేయక్కర్లా. ఒక జీవన్ముక్తుడిని ఆదర్శంగా తీసుకుని అది అర్థమైన రోజున ఇంకా బోధలు ఎందుకు, బాధలు ఎక్కడ ఉంటాయి? మనకు ఉన్నదాంతో సంతృప్తిగా ఉంటే అసలు చెడు అనేది లేకుండా మంచిగా జీవించడం చాలా తేలికైన విషయం. కానీ అలా కాదు. ఇప్పుడు దేవుళ్ళందరూ మీ కోరికలు తీరుస్తారు, ఈ దేవుళ్ళందరూ మీరు అనుకున్నవన్నీ మీకు నెరవేర్చి పెడతారు. మీరు ఎంత పెద్ద పెద్ద కోరికలైనా కోరుకోండి, ఆ కోరికకి తగినంత మాకు చెప్పండి, మేము ఆ క్రియలన్నీ చేసేస్తాం, మాకు డబ్బులు ఇవ్వండి, మాకు సేవలు ఇవ్వండి, మమ్మల్ని అనుసరించండి. ఆ దేవుణ్ణి అనుసరించబాకండి, ఆ జీవన్ముక్తుడిని అనుసరించబాకండి. ఆ జీవన్ముక్తుడి పేరుతో, ఆ దేవుడి పేరుతో, ఆ గురువు, ఆ జీవన్ముక్తురాలైన ఆ దేవత పేరుతో మేము మధ్యలో దళారీ వ్యవస్థ పెట్టాం. మేము మీడియేటర్లో. మేము చెప్పినట్టు నడవాలి, వాళ్ళు చెప్పినట్టు కాదు. అందుకే మీరు గమనించి చూడండి, జీవన్ముక్తులైన మహాత్ములు 70-80 ఏళ్ళు కష్టపడి వాళ్ళు జీవించి, ఆచరించి, చూపించి, బోధించి ఎలా జీవించారు, ఆ విధానాలన్నీ వీళ్ళు మార్చేశారు. మరి ప్రపంచంలో ఎవరినైనా గమనించి చూడండి, మార్చిపారేశారు. వచ్చేసి వీళ్ళు ఇష్టం వచ్చినవన్నీ అందులో చేర్చేశారు.
రకరకాల గురువులు తయారైపోయారు. నిజంగా జీవన్ముక్తుడు ఎలా జీవించాడో అలా ఏం చెప్పాడో అది చాలు మనకి. ప్రతి మనిషి అలా జీవించి జీవన్ముక్తుడు అయిపోవచ్చు. అతి తేలికైన విషయం. కానీ దాన్ని పొందలేకుండా వీళ్ళు అడ్డం పడిపోతున్నారు. అది గమనించుకుంటే మీరు మాయలో పడి సాధనలకు వెళ్తున్నారా, అజ్ఞాన సాధనలోకి వెళ్తున్నారా? అజ్ఞానం వైపు నడిపిస్తున్న వాళ్ళని జ్ఞానం అనుకొని అనుసరిస్తున్నారు, మీకే తెలుస్తుంది. అనేక మంది మహాత్ములు, జీవన్ముక్తులు, నిరాడంబర జీవితం గడిపినటువంటి అతి అద్భుతమైన మహాత్ములు తర్వాత వాళ్ళ విధానాలని, వాళ్ళ పద్ధతుల్ని ఎంత ఆడంబరంగా తయారు చేశారో మీరు ప్రపంచంలో ఒకసారి గమనిస్తే, ఆ మనుషులు మధ్యలో ఉన్న మనుషులు, ఈ ఆడంబరత్వాన్ని తయారు చేసిన మనుషులు, వాళ్ళు గురువులను, మాతాజీలను పేర్లు పెట్టుకొని ప్రజల్ని మభ్యపెట్టి మొత్తం ఆ మహాత్ముడినే మార్చేసి ఆడంబరత్వానికి గురి చేసిన మనుషులు ఎంత తెలివిగల వాళ్ళు మీకు అర్థమైపోద్ది. వాళ్ళ లోపల వాళ్ళకి ఎంత కాంక్ష ఉందో, వాళ్ళు ఎంత ఆడంబరాన్ని అక్కడ క్రియేట్ చేశారో అంత ఆడంబరత్వం వీళ్ళకుంది, వీళ్ళ మనసులో ఉంది. మన మనసులో ఉందాక బయటకు చేస్తాం మనం. కాకపోతే అది నా పేరుతో చేస్తే నడవదు కనుక. ఇప్పుడు గురువు, మాతాజీనో మధ్యలో ఉన్నోళ్ళు, దేవుడికి భక్తుడికి మధ్యలో ఉన్నోళ్ళు, వాళ్ళ పేరు చేస్తే నడవదుగా, ఎవరు బొమ్మంటారు అందరూ. అందుకని ఆ దేవుడి పేరు చెప్పి ఇంకా కొంచెం ముందుకెళ్ళిపోయి కొంతమంది అయితే ఆ దేవుడు, ఆ జీవన్ముక్తుడు మాతో మాట్లాడుతున్నాడని, ఆ దేవత జీవన్ముక్తురాలు మాతో మాట్లాడుతుందని, మాకు కనపడుతున్నారని, మా ద్వారా మీకు బోధలు అందిస్తున్నారని, మేము చెప్పేయన్ని ఆళ్ళ మాటలేదని ఇంకా ముందడుగేసి మోసాలు, దారుణమైన మోసాలకు వెళ్ళిపోయారు. ఇవి ఆధ్యాత్మిక మోసాలు. మీరు ఆ మోసాల బారిన పడ్డారేమో చూసుకుంటూ పడితే మీకు ఎప్పటికీ మీకు అర్థం అవ్వదు. ఇంట్లో పడిపోయిన సూదిని, అది చీకటైనా అది వెలుగైనా ఇంట్లోనే ఎత్తుక్కోవాలి. బయట వెలుగుంది కదా అని ఇంట్లో పడిపోయిన సూదిని బయట వెలుగులో వెతికితే ఎప్పటికీ దొరకదు అనేది కామన్ సెన్స్ పాయింట్. కానీ దొరకటానికి వెలుగు కావాలనేది కామన్ సెన్స్ పాయింట్. దొరకటానికి ఒక చీకట్లో ఇంట్లో పడిపోయింది, దాన్ని వెతకాలంటే వెలుగు కావాలి, అందులో డౌట్ లేదు. కానీ వెలుగు దగ్గరికి వెళ్ళి వెతకూడదు, వెలుగుని మన దగ్గరికి తెచ్చుకొని మన ఇంట్లోకి తెచ్చుకొని వెతకాలి. రెండు కరెక్టే. వెలుగు కావాలనేది కరెక్టే. వెలుగు దగ్గరికి వెళ్ళి వెతికేవాడు తెలివి తక్కువవాడు. వెలుగుని తన దగ్గరికి తెచ్చుకొని ఎక్కడ పడిపోయిందో అక్కడికి వెలుగుని వెతికేవాడు నిజమైన తెలియగలవాడు. ఇప్పుడు మీరు వెలుగు దగ్గరికి వెళ్ళి వెతుక్కుంటున్నారా, వెలుగుని తెచ్చుకొని మీలో వెతుక్కుంటున్నారా, మీరే చూసుకోండి. ఇంక దాన్ని బట్టి ఇక్కడ నడిపే వాళ్ళల్లో 199 మంది మంచోళ్ళే ఉన్నారు, మంచి మతాలే ఉన్నాయి, మంచి మార్గాలే ఉన్నాయి. కానీ 1% ఎప్పుడు అన్నింటిలో దొంగలు దూరిపోతారు. జాగ్రత్త. చెప్పవలసింది చెప్పాను. ఇప్పుడు ఆ దొంగలతో నాకు వచ్చిన నష్టం లేదు, మంచోళ్ళతో నాకు వచ్చిన లాభం కూడా లేదు. ఎందుకంటే నన్ను నేనే ఎత్తుక్కోవాలి. ఏ దేవుడు నా అనుభవాన్ని నాకు ఇవ్వలేడు, ఏ గురువు నా అనుభవాన్ని నాకు ఇవ్వలేడు. మరి ప్రపంచవ్యాప్తంగా ఈ నేను గురించి చెబుతున్నటువంటి వాళ్ళు కానీ, లేదా మంచి చెబుతున్న మతాలు కానీ, మార్గాలు కానీ, విధానాలు కానీ, పద్ధతులు కానీ, మతాలు కానీ ఏదున్నా ఏం చెబుతున్నాయంటే వాళ్ళు ఏమయ్యారో అది చెప్పారు. ఒక మతానికి ఒక దేవుణ్ణి పెట్టుకొని ఉంటారు. ఒక మతం పుట్టింది అంటే దానికి ఆధారంగా ఒక దేవుడు ఉంటాడు. ఆ దేవుడు బోధలు తీసుకొని చెబుతూ ఉంటారు. ఏ మతానికైనా ఒక ఆదర్శ పురుషుడు ఉంటాడు అక్కడ. ఫస్ట్ ఒక ఆయన చెప్పాడు, ఇక్కడికి వచ్చాడు, జీవించాడు. ఆయన్ని ఆదర్శంగా తీసుకుని వీళ్ళు ఆయన బొమ్మ పెట్టి మొదలు పెట్టారు. తర్వాత వీళ్ళ పైత్యం అంతా అందులో పెట్టేశారు. ఇప్పుడు ఆ దేవుడి పేరులో వీళ్ళ పైత్యం చాలా కలిసిపోయింది. ఎందుకని ఆ దేవుడి పేరు మీద అయితేనే, ఆ గురువు పేరు మీద అయితేనే, ఆ జీవన్ముక్తుడి పేరు మీద అయితేనే, ఆ జీవన్ముక్తురాలు పేరు మీద అయితేనే మనుషులు వింటారు. కానీ మనుషులకి అది నిజమా అబద్ధమని పరిశీలించే అంత తీరిక లేదు, ఓపిక లేదు, అది తెలుసుకునేంత దారి లేదు. ఎందుకంటే అందులో కలకాపలకం చేశారు వీళ్ళ పైత్యం అంతా దేవుడి పేరు మీద కలిపేశారు. పుస్తకాలు కూడా రాసేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. పాపం అమాయకులు కొంతమంది ఆయన నమ్ముకుంటూ వెళ్ళిపోతారు. సరే, ఏది ఏమైనా దేనినైనా ఇప్పుడు పడిపోయిన సూదిని, చీకటిలో పడిపోయిన సూదిని వెతకాలంటే వెలుగు కావాలి. అజ్ఞానమని నాలో ఉన్నటువంటి అజ్ఞానం అనే చీకటిని పోగొట్టుకోవాలంటే వెలుగు కావాలి. వెతుక్కోవాలి. నన్ను నేను వెతుక్కోవాలి. ఎందుకంటే నా అజ్ఞానం అనే చీకటిలో నా నేను పోయింది.
నేను నాకు తెలియట్లా, నా సంపూర్ణత నాకు తెలియట్లా, సూది పడిపోయినట్టుగా. నేనంటే ఈ శరీరమనే అనుకుంటున్నా, మిగిలిన నాకు తెలియట్లా. అప్పుడు నాకు తెలియాలి అంటే ఏం చేయాలి? నేను వెలుగు దగ్గరికి వెళ్ళి ఎతికితే వెలుగు తెలుస్తుంది నాకు. నేను ఎలా తెలుస్తాను? అందుకే గురువులు గొప్పతనాలు చెబుతారు, దేవుళ్ళు గొప్పతనాలు చెబుతారు, మతాలు గొప్పతనాలు చెబుతారు, మహిమలు మాయలు అద్భుతాలని వాటిని ప్రచారాలు చేసుకుంటారు. అన్ని బాహ్య విషయాలే. నీ గురించి నువ్వు చెప్పేది ఏం లేదు, సచ్చేది ఏం లేదు. అక్కడ వెలుగుని నీ దగ్గరికి తెచ్చుకో. ఎక్కడ సూది పడిపోయిందో అక్కడికి నీ ఇంట్లోకి వెలుగుని తెచ్చుకో. అలాగే నీ ఒంట్లోకి వెలుగుని తెచ్చుకో. నీ నేనుని, నీ సంపూర్ణతని తెలుసుకో, వెతుక్కో. నువ్వు నీకు అర్థమైతే చాలు, ఇంకా అర్థం అవడానికి ఇక్కడ ఏం లేదు. నువ్వు ఎన్ని అర్థం చేసుకున్నా వృధా. నువ్వు నీకు అర్థం అవ్వకుండా ప్రపంచం మొత్తం అర్థమైంది నీకు, దానివల్ల ఉపయోగం ఏమన్నా? ఏమీ ఉపయోగం లేదు. నువ్వు నీకు అర్థమైతే, నువ్వు నీకు తెలిస్తే, నువ్వు నీకు అనుభవం. ఆ అనుభవం ప్రస్తుతం శరీరమే నేను అనుకుంటున్నావు నువ్వు, అంతే. శారీరక అనుభవాలే నావి అనుకుంటున్నావు. కాదు, మొత్తం నువ్వు సంపూర్ణంగా నువ్వు అనంతత్వాన్ని. దీన్ని మహాత్ములందరూ పొంది సాక్ష్యంగా చెబుతున్నారు. ఇప్పుడు నువ్వు నీ అనంతత్వాన్ని పొందాలి, నీ సంపూర్ణతను పొందాలి. నువ్వే నీ అనుభవం, నువ్వు నీ అనుభవాన్ని పొందంతే. వాళ్ళు అలా చెప్పారు, వీళ్ళు ఎలా చెప్పారు, వీళ్ళు ఎలా అన్నారు, వాళ్ళు అలా అన్నారు, ఈ గ్రంథంలో ఎలా ఉందా, ఆ గ్రంథంలో ఎలా ఉందా, చెప్పకండి. శరీర భావనలో ఉన్న వాళ్ళకి చెప్పడానికి అనేక మంది మహాత్ములు అనేక రీతులలో, అనేక లక్షల కోట్ల విధానాలలో ప్రయత్నించి, అనేక కోటాను కోట్ల పదజాలాలతో దాన్ని విశ్లేషించే ప్రయత్నం చేశారు, విడమర్చి చెప్పే ప్రయత్నం చేశారు. అందులో ఏదో ఒక వాక్యాన్ని పెట్టుకుని ఇది ఎలా కదా అంటే కాదు. నిన్ను నువ్వు తెలుసుకో అంతే, ఎవరైనా సరే. ఇప్పుడు ఈ నేను గూర్చిన పరిశీలన కొంత మనం చూసుకుందాం. అసలు ఇప్పుడు మనం మామూలుగా ఎటువంటి ఆడంబరాలు లేకుండా, ఎటువంటి పూర్వ ఆధారాలు లేకుండా మొత్తం మర్చిపోదాం. మనం తెలుసుకున్నదంతా మర్చిపోదాం. ఇప్పుడు ఉన్నదన్నట్టుగా పరిశీలిద్దాం. అంటే ఏ గ్రంథాల ఆధారం వద్దు, ఇంతకు ముందు చెప్పింది వద్దు, ఎవరో పెద్దలు చెప్పింది వద్దు, ఏ ఉపన్యాసాలు వద్దు. కాసేపు అన్ని పక్కన పెట్టేసి తలను ఖాళీ చేసేసేద్దాం. మొత్తం పూర్వపు ఆధ్యాత్మిక దైవీపరమైన విషయాలన్నీ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు నేను ఈ శరీరము, నేను మనిషిని. ఇక్కడి నుంచి ఆలోచన మొదలెడదాం. మీ అందరి బుర్రలో కూడా కాసేపు ఖాళీ చేసేసుకోండి. ఇలా నేను ఎలా మాట్లాడుతున్నానో అలా మీ అందరికీ తెలుసు. మనకు తెలిసిందే మాట్లాడుకుందాం. ఎవరికి వాళ్ళకి అనుభవం అయిందే మాట్లాడుకుందాం. ఎవరికి వాళ్ళకి అర్థమైందే మాట్లాడుకుందాం. ఎవరికి వాళ్ళకి తెలిసిందే మాట్లాడుకుందాం. అరువు తెచ్చుకుంది వద్దు, అప్పు దశలు వద్దు, ఊహలు అసలు వద్దు. సత్యతను మాట్లాడుకుందాం. ఆ సత్యత కూడా మన గూర్చి, ఇంకో దాని గూర్చి కాదు. మన నేను గూర్చిన సంపూర్ణ సత్యత. నేను నా అనుభవం. ప్రస్తుతం నేను నా అనుభవం అంటే ఏంటి? ఈ శరీరము నేను, ఇది నా అనుభవం, నాకు తెలుస్తుంది. ఓకే, ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ప్రశ్న. తల్లిదండ్రుల నుంచి వచ్చింది, అది సమాధానం. ఇది మనకు తెలుస్తూ జరుగుతున్న సంభాషణగా, ఏముంది ఇందులో పెద్ద విశేషం? ఓకే, తల్లిదండ్రుల కలయిక వలన ఈ శరీరం మాతృ గర్భంలో తయారైంది. తండ్రిలోని శక్తి అంటే వీర్యము అంటారు, తల్లిలోని శక్తి వీర్యము అంటారు. ఈ రెండు తల్లి గర్భంలో కలిసి అక్కడ పిండం తయారైంది. ఆ పిండం తయారవడానికి 9 నెలల ప్రాసెస్ పట్టింది. ఆ ప్రాసెస్ మొత్తానికి తల్లి శక్తిని వాడుకుంటుందా ఆ పిండం? ఇదంతా సృష్టి చేసిన ఏర్పాటు. ఇదేమైనా తల్లిదండ్రులకు తెలుసా? తెలియదు. అక్కడే గుర్తించాలి మీరు. చాలా చక్కగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, అసలు పూర్తిగా ఈ ప్రాసెస్ అంతా మనకు ఎవరికి తెలియదు, తల్లిదండ్రులకే తెలియదు. అది ఆటోమేటిక్గా సృష్టిలో జరిగిపోతున్నటువంటి విధి, విధానము. విధాత అంటే క్రియ జరుగుతానికి కారణమైనటువంటి శక్తి. అదే విధి, అదే విధానం, అదే శక్తి. ఇక్కడ కర్త, కర్మ, క్రియ ముగ్గురు విడివిడిగా ఉండరు. మూడు అదే. 9 నెలలు తల్లి గర్భంలో బిడ్డ తయారవుతుంది, తర్వాత బయటకు వచ్చేస్తుంది. ఓకే, బిడ్డ తయారవడానికి అవసరమైనటువంటిది ఏంటి? తండ్రిలోని వీర్యము, తల్లిలోని వీర్యము, తర్వాత తల్లిలోని శక్తి. తల్లికి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? తల్లి తీసుకున్న ఆహార పదార్థముల నుంచి. పిండం ఎదుగుదలకు అవసరమైన శక్తి. అసలు తల్లిలో తండ్రిలో వీర్యం ఎలా తయారైంది అంటే, మళ్ళీ దానికి చక్కగా మహాత్ములు మనకు వివరణ ఇచ్చారు.
వివరణ అంటే అది మన ఒరిజినల్గా జరుగుతున్న చర్య. మనం తీసుకున్న ఆహార పదార్థాలు మనం తిన్నప్పుడు జీర్ణమై ఆ జీర్ణ రసాల నుంచి మొత్తం పేగులు రసాలను పీల్చుకొని పిప్పిని బయటకు వదిలేస్తున్నాయి, అదే మలము. అలాగే మనం తాగినటువంటి ద్రవ పదార్థములు అవన్నీ కూడా అవే మూత్రము, అదే చెమట. సారమంతా శరీరం పీల్చుకుంటుంది. ఇలా పీల్చుకున్న సారమంతా రక్తంగా మారుతుంది. రక్తము నుంచి కొంత వెళ్ళి ముందుకు వెళ్ళి మాంసంగా మారుతుంది. రక్తమే కొంత మాంసం అవుతుంది, కొంత ఎముకలు మజ్జ అవుతుంది. మజ్జ అంటే ఎముకల మధ్యలో ఉండే మూలుగు, అంటే ఎముకల యొక్క స్ట్రెంగ్త్ దాని మీద ఆధారపడి ఉంటుంది. అలా మజ్జగా కూడా అయినాక కొంత స్పెర్మ్ అంటే వీర్యముగా తయారవుతుంది. ఇది ఆఖరి స్థితి. అంటే మనం తీసుకున్న ఆహార పదార్థం ఎన్ని స్థితులకు లోనవుతుంది? ముందు పచనమవుతుంది, మొత్తం మెత్తగా రసముగా తయారవుతుంది లోపల. ఆ రసమును పేగులు పీల్చుకుంటున్నాయి, పిప్పిని వదిలేస్తున్నాయి. పేగులు పీల్చుకున్న రసమునంతా రక్తముగా మార్చుకుంటుంది శరీరమే. ఈ ప్రాసెస్ ఏమీ మనకు తెలియదు, అసలు మనకు తినటం వరకే తెలుసు. గొంతులోంచి కిందకి గుటకేసేసినాక ఏం జరుగుద్దో మనకు అస్సలు తెలియదు. మళ్ళీ ఇదంతా సృష్టి పెట్టిన క్రియ. ఇక్కడ మళ్ళీ విధి, విధానము, విధాత అన్నదే. విధి అంటే ఇది ఇలాగే జరగాలి అని, విధానం అంటే జరుగుతున్న పద్ధతి. విధి అంటే శాసనం, ఇది ఇలాగే జరగాలి, మార్పు కుదరదు, ఎవరు మార్చలేరు. విధి అంటే ఏంటో తెలుసా? మార్చటం కుదరంది. విధానం అంటే ఏంటంటే ప్రాసెస్, ఇలాగే జరుగుతుంది, ఎప్పటికీ ఇలాగే జరుగుతుంది. దీన్ని మార్చటం కుదరదు, అందుకని అది విధి. విధానం అది. ఇప్పుడు ఈ విధిని విధానముని ఎవరు నడపాలి? విధాత. విధాత ఎక్కడో ఉండి నడపట్లా, అక్కడే ఉండి దాన్ని నడుపుతున్న ఆ ప్రక్రియ చైతన్య శక్తి ఏది ఉందో అదే విధాత. అంటే విధి అక్కడే ఉంది, విధానం అక్కడే ఉంది, విధాత అక్కడే ఉన్నాడు. కర్త కర్మ క్రియ మూడు కలిసే ఉన్నాయి. అది శక్తి తత్వం. సరే, దాన్ని నిదానంగా తెలుసుకుందాం, అర్థం చేసుకుంటే వెళ్దాం. ఇప్పుడు ఈ రక్తమే మాంసం అవుతుంది అంటే ముందు రక్తం అవుతుంది, తర్వాత అదే మాంసం అవుతుంది, అదే ఎముకలు అవుతుంది, అదే మజ్జ అవుతుంది, అదే వీర్యం అవుతుంది. అలా మన శరీరం పసిబిడ్డగా పుట్టిన దగ్గర నుంచి ఎదుగుతూ వెళుతుంది. దేనివలన? కేవలం ఆహారం వలన. ఆహారము వలన మనుషులు వస్తున్నారు. వీర్యం ఆహారమేగా. ఆహారం వలన స్త్రీ పురుషులు కలిసినప్పుడు వాళ్ళలోని వీర్యం అని పిలువబడే శక్తి మనుషులుగా మాతృగర్భంలో తయారవుతుంది. ఈ ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది? చెట్ల నుంచి వచ్చింది. ఒకవేళ మాంసాహార జంతువులు తింటున్నామన్నారు అనుకోండి, అవి కూడా శాకాహార జంతువుల్ని తినే బతుకుతున్నాయి. మళ్ళీ శాకాహార జంతువులు మాంసాహార జంతువులకి ఆహారం అయినాయి. శాకాహార జంతువులు ఎలా బతుకుతున్నాయి? మళ్ళీ చెట్ల ఆకులు, పళ్ళు, ఫలాలు తిని బతుకుతున్నాయి. మొత్తంగా ఆధారం చెట్లు. ఓకే, ఈ చెట్లు ఎలా బతుకుతున్నాయి? పంచభూతముల ఆధారంతో. భూమి, నీరు, తేజస్సు, సూర్యరశ్మి, వేడి, వాయువు, ఆకాశము. అసలు మనం ఉండడానికి ప్లేస్ కావాలి. ఆకాశం అంటే స్థలము, ప్రదేశము. పంచభూతాల ఆధారంతో చెట్లు బతుకుతున్నాయి. చెట్లకి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? పంచభూతాల నుంచి వచ్చింది. పంచభూతాలలో శక్తిని చెట్లు పళ్ళుగా, ఫలములుగా, మానవుడు తినటానికి అవసరమైన ఆహార ధాన్యములుగా తయారు చేస్తున్నాయి. అంటే అవి జీవిస్తున్నాయి. చెట్లు జీవిస్తుంటే మనకు అవి ఉపయోగపడుతుంది అంతే. ఇది సృష్టిలో ఒక కూర్పు, ఒక ఏర్పాటు. అంటే మన ఆహార పదార్థాలకు మూలం చెట్లు, చెట్లకు మూలం పంచభూతాలు. పంచభూతాలు చెప్పుకున్నాం ఇప్పుడు. భూమి, నీరు, తేజస్సు, సూర్యుడు, వెలుగు లేక అగ్ని, వాయువు, ఆకాశము. ఆకాశం అంటే స్పేస్. వీటి ద్వారా ఆహారోత్పత్తి జరుగుతుంది. అంటే అప్పుడు మళ్ళీ మనకు మూలమేమైంది? పంచభూతాలు అయిపోయింది. పంచభూతాలు ఎలా ఉన్నాయి అంటే పంచభూతములు 5 లేవు, ఉన్నది ఒకటే, సర్వవ్యాపక ఆకాశతత్వము. ఉన్నదంతా ఒకటే, శక్తి దాని పేరు. మరి ఆకాశం అని ఎందుకన్నారండి? ఆ శక్తిలో ఉన్నటువంటి శక్తులు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది.
శక్తిలో ఉన్నటువంటి శక్తులు. ఒక మనిషిలో గుణములు ఉన్నాయి. మంచి గుణం ఉంది, చెడ్డ గుణం ఉంది, కోపం ఉంది, ఈర్ష్య ఉంది, అసూయ ఉంది, ఇవన్నీ బయటకు కనపడతాయి. ఆ సమయము సందర్భము వచ్చినప్పుడు వ్యక్తీకరించబడతాయి. ఎవరి నుంచి వ్యక్తీకరించబడతాయి? మనిషి నుంచే. మళ్ళీ ఏమైపోతాయి? అక్కడ మనిషిలోనే అణిగిపోతాయి. అరిసే కోపం ఎక్కడ ఆగిపోద్ది? అరిసిన మనిషిలోనే అణిగిపోద్ది. ఎక్కడి నుంచి వ్యక్తీకరించబడిందో అక్కడే అణిగిపోయింది. మళ్ళీ అవసరమైనప్పుడు అక్కడి నుంచే వ్యక్తీకరించబడుతుంది. అలాగే ఇంకో ఉదాహరణ చెబుతా ఉంటాను. పాలలో మేగడ ఉన్నది, పెరుగు ఉన్నది, మజ్జిగ ఉన్నది, వెన్న ఉన్నది, నెయ్యి ఉన్నది. పాలలోనే ఉన్నది, కానీ కనపడుతుందా? లేదు, పాలే కనబడతాయి. కానీ అంతర్లీనముగా ఇవన్నీ దానిలో ఉన్నాయి. అవన్నీ పాలతో వచ్చే పదార్థంలే. ఇంకా చెప్పుకుంటే ఇప్పుడు పన్నీరు కూడా చెప్పచ్చు. పాల పదార్థం ఇంకా బోళ్ళు తయారు చేస్తున్నారు. సరే, విషయానికి చెప్పుకుంటున్నాం. అది వివిధ అవస్థలకు గురైనప్పుడు అందులోంచి అవి వ్యక్తీకరించబడతాయి. పాలను కాచినప్పుడు మేకడ వస్తుంది. వేడి చేస్తే పాలకు వేడి తగిలితే మేకడ వస్తుంది. చల్లారినప్పుడు మేకడ వస్తుంది. పాలకు తోడు కలిపితే పెరుగు అవుతుంది. పాలను తోడేస్తే పెరుగు అవుతుంది. పెరుగును నీళ్లు పోసి చిలికితే వెన్న వస్తుంది. వెన్నను కాస్తే నెయ్యి వస్తుంది. ఇవి ఆయా పరిస్థితులకు లోనైనప్పుడు. కానీ పాలకు ఉన్నటువంటి మొత్తము లక్షణములు ఇవి, గుణములు ఇవి, స్వభావములు. అందులోంచి నెయ్యి తీసుకోవచ్చు, అందులోంచి వెన్న తీసుకోవచ్చు, అందులోంచి పెరుగు తీసుకోవచ్చు, అందులోంచి మజ్జిగ తీసుకోవచ్చు, అందులోంచి మేకడ తీసుకోవచ్చు. అలా వాడుకోవచ్చు, లేదా పాలను పాలగా వాడుకోవచ్చు. పాలలో అంతర్లీనంగా ఇవన్నీ ఉన్నాయి. అలాగే అనంత సర్వవ్యాపక ఆకాశ శక్తి ఏది ఉందో అది అసలు శక్తి ఉన్నది, అది ఒకటే. అయితే దానికి ఆకాశము అని ఎందుకు పేరు పెట్టారంటే, ఇక్కడ పాలు అని దానికి ఎందుకు పేరు పెట్టారంటే దాని మొదటి స్థితి. ఆ పాలని కాసి చల్లారిస్తే మేగడ తెట్టు కడుతుంది. అది దాని రెండవ స్థితి. అంటే రెండుగా అయింది ఇప్పుడు పాలు. ఆ పాలను తోడేస్తే అది పెరుగు అవుతుంది, మూడో స్థితి. మళ్ళీ ఆ పెరుగు మీద మేగడ ఉంటుంది. అందులో నీళ్లు పోసి చిలికితే అది మజ్జిగ అవుతుంది, వెన్న వస్తుంది. స్థితులు మారిపోతున్నాయి. ఆ వెన్నను కాస్తే నెయ్యి వస్తుంది. ఇవన్నీ పాలకు పూర్తి విరుద్ధమైన రుచులుగా ఉంటాయి, పూర్తి విరుద్ధమైన స్థితులుగా ఉంటాయి. అన్ని మారిపోతాయి. గుణం, స్వభావం, రుచి అన్ని మారిపోతాయి. మొత్తంగా అన్ని మారిపోతాయి. పాల వల్ల ఉండవు. అలా సర్వవ్యాపక ఏక ఆకాశ శక్తిలో ఆ శక్తికి ఉన్న శక్తులేంటి దాని అంతర్లీనతలోనే ఉన్నాయి. అంటే ఆకాశము అన్నప్పుడు పాలు అన్న మొదటి స్థితి ఎలాగో, ఆకాశము అన్నప్పుడు దాని మొదటి స్థితికి పెట్టిన పేరు శక్తి యొక్క మొత్తంగా దాని పేరు శక్తి. అన్ని కలిపేసి ఉంటాయి. మొత్తం అన్ని దానిలోనే కలిపి ఉన్నాయని మనం మాట్లాడుకోవాలనుకున్నప్పుడు, ఏకత్వముగా మాట్లాడుకుంటున్నప్పుడు దాని పేరు శక్తి. సైన్స్ ఈ సృష్టి అంతా శక్తి నుంచే వస్తుంది, ఆ శక్తిలోనే వస్తుంది, ఆ శక్తిలోనే ఉన్నది. సృష్టి ఉండటానికి కారణం శక్తి. అలానే సృష్టి శక్తికి భిన్నముగా లేదు, శక్తిలోనే ఉంది అని సైన్స్ చెప్తూనే ఉంది. దీన్నే మహాత్ములు చెప్పారు, దాన్ని ఆధ్యాత్మికత అన్నాం. అయితే మహాత్ములు ఆ శక్తి అన్న చోట ఆత్మ అనే పదాన్ని కూడా జోడించారు. బ్రహ్మము అనే పదాన్ని కూడా జోడించారు. అందుకని ఆత్మశక్తి అని మాట్లాడుతున్నాను నేను, మనకు అర్థం అవడం కోసం. ఎందుకంటే ఈ ఆత్మ అనే పదాన్ని మళ్ళీ అనేక మంది అనేక రీతులు చేశారు. ఆత్మ పేరుతో సినిమాలు కూడా తీస్తున్నారు, ఆత్మలు చేయాలన్నట్టుగా. కొందరు జీవాత్మని, పరమాత్మని, ఆత్మని రకరకాలు చేసేసారు. ఆధ్యాత్మిక మార్గాల్లో, భక్తి మార్గాల్లో, దైవ మార్గాల్లో. కాదు, ఉన్నదేదో, ఉన్న మొత్తం శక్తి ఏదో దాని పేరు ఆత్మ. అది మహాత్ములు పెట్టింది. తర్వాత వాళ్ళు వచ్చి దాన్ని గజిబిజిలు చేశారు. అందుకని ఆత్మశక్తి అన్నప్పుడు ఏకశక్తి. ఏకంగా అదంతా ఒకటే అని మాట్లాడదలిచినప్పుడు దాని పేరు శక్తి. దాని శక్తులేంటి? పాలలో ఎన్ని గుణాలు ఉన్నాయి, పాలల్లో ఎన్ని అవస్థలు ఉన్నాయి, పాలను ఎన్ని రకాలుగా వినియోగించుకోవచ్చు అన్నప్పుడు మెగడ వస్తుంది, పెరుగు వస్తుంది, మజ్జిగ వస్తుంది, వెన్న వస్తుంది, నెయ్యి వస్తుంది. ఈ మళ్ళీ ఈ నెయ్యి పోసి దీపాలు కూడా వెలిగించవచ్చు. మళ్ళీ మీరు ఎక్కడికి అయిపోవాలి స్టోరీ. మళ్ళీ ఈ నెయ్యితో దీపాలు వెలిగించవచ్చు. అలా ఒక్కొక్క దాంతో బోల్డ్ చేయొచ్చు.
అనేక రకాలుగా ఉపయోగపడతాయి. అలాగే ఆకాశం అన్నప్పుడు మొట్టమొదట శక్తి స్థితికి మనకు అర్థం అవటానికి ఆకాశం అంటే ప్లేస్, స్పేస్, నువ్వు ఉండటానికి ఒక స్పేస్, ఉన్న స్పేస్ అంతా అదే అని చెప్పారు. అంటే ఉన్నదంతా శక్తే, కానీ ఆకాశం అన్నప్పుడు స్పేస్ అది అలా ఉంది, ఆకాశం వల్లే ఉంది. ఎలా ఉందంటే ఆకాశం వల్లే ఉంది. శక్తి ఎలా ఉన్నది? ఆకాశం వల్లే ఉన్నది. ఓకే, మరి శక్తిలో ఇంకేమున్నాయి అంటే వాయువు వలె ఉన్నది. అంటే వాయువు అన్నప్పుడు అక్కడ ఉద్దేశం చైతన్యము, అంటే దానిలో కదలిక ఉంది. మరి ఆ కదలిక ఎలా తెలుస్తుంది? తెలుస్తున్న కదలిక వేరు వాయువు, అది తెలుస్తుంది మనకి. ఆకాశంలో వాయువు కదులుతుంది, వీస్తున్నది, అదే కదలిక. అంటే శక్తి యొక్క కదలిక పేరు వాయువు, శక్తి యొక్క స్థితి పేరు ఆకాశము. శక్తి యొక్క స్థితి ఏంటంటే సర్వవ్యాపకంగా ఉన్న ఆకాశము. శక్తి యొక్క కదలిక పేరు వాయువు. ఒకటే ఒకటే అది కదిలినప్పుడు దాని పేరు, కదులుతున్నప్పుడు కదిలే గుణం ఉంది, దానిలో చైతన్యత ఉంది. అప్పుడు దాన్ని ఆ చైతన్యత పేరు వాయువు, దాని స్థితి పేరు ఆకాశము. స్థితి ఏంటంటే ఉన్నది అదే, అదే స్థితి, సర్వవ్యాపకంగా ఉన్నది అదే. దానిలో చైతన్యం ఉంది, దాని పేరు వాయువు. దానిలో తేజస్సు ఉంది, ఉష్ణోగ్రత ఉంది, వెలుగు ఉంది, వేడుంది. ఎందుకని శక్తి కదా, అది శక్తి స్వరూపం అది. అప్పుడు దాని పేరు తేజస్సు, వెలుగు, వేడి, అగ్ని, ఇంకే పేరు లేని పెట్టుకోండి. ఎందుకని అక్కడ ఉంది అది, ఆ శక్తి యొక్క స్వభావం అది. ఇందాక శక్తి యొక్క చైతన్యం అది. కదలిక ఏంటి? చైతన్యము. ఆకాశం ఏంటి? స్థితి. వెలుగేంటి? స్వభావము. శక్తి యొక్క లక్షణము. శక్తి యొక్క లక్షణం, దాంట్లో ఒక లక్షణం ఉంది, ఏంటి? తేజస్సు, వెలుగు. స్వభావం అనొచ్చు, లక్షణం అనొచ్చు, గుణం అనొచ్చు, అది ఉంది. అలాగే ద్రవత్వము. వెలుగైనప్పుడు ఏమైంది? దృశ్యానికి అనుకూలంగా అయింది, అవ్వగలదు అది. అది చైతన్యం అయినప్పుడు ఏమైంది? అది స్పర్శకు అనుకూలంగా తయారైంది. వాయువు అన్నప్పుడు స్పర్శకు అనుకూలంగా తయారైంది. అక్కడి నుంచి ఇంక అన్ని పుట్టుకొస్తున్నాయి. అలాగే ఆకాశతత్వముగా ఉన్నప్పుడు ఏముంది? శబ్దానికి అనుగుణంగా ఉంది. మీరు చూడండి, ఎక్కడ కూర్చున్నా మీరు ఆకాశ స్థితిలో మౌనంగా, ప్రశాంతంగా, ఏకాంతంగా, శబ్దాలు లేని చోట కూర్చోండి, మీకు నిరంతర నాదం వినపడుతూనే ఉంటుంది. దాన్ని ప్రణవనాదము అని ఇక్కడ మనం ఉన్న దేశంలో మహాత్ములు చెప్పారు. అనేక మతాలలో దానికి ఇంకా పేర్లు మార్చి పెట్టారు తప్ప అది ఒకటే నాదం అయితే ఉందని అందరూ ఒప్పుకున్నారు. ఒప్పుకునేదేంటి? మనకు వినపడుతుంది అది. మనం ఎవరో చెప్పింది అసలు నమ్మొద్దు, పక్కన పెట్టేశాం. కానీ ఇప్పుడు వినండి కూర్చొని, మీకు నిరంతరం చెవుల్లో గుయ్యని వస్తూనే ఉంటుంది. అయితే మీరు ఏ శబ్దము చేయకపోతే వినపడుతుంది, అదే నిశ్శబ్దము. ఆ ప్రణవనాదం ఏదంటే అంటే ఆకాశతత్వము యొక్క, ఆ సర్వవ్యాపక ఆకాశతత్వము యొక్క శక్తి యొక్క స్థితి ఏంటి అంటే ఆకాశము. స్థితి ఆకాశము, దానిలో దాని గుణము శబ్దము. అలాగే చైతన్యత, కదలిక ఉంది, అది వాయువు. దాని యొక్క గుణము లేక లక్షణము స్పర్శ. అలాగే దానిలో తేజస్సు, అదే శక్తి యొక్క లక్షణాలు, ఇవన్నీ గుణాలు, స్వభావం. దాని లక్షణము, దాని గుణము ఉష్ణోగ్రత, వేడి, వెలుగు, దృశ్యతత్వము. మళ్ళీ ఆ పైన అన్నీ కూడా ఇందులో ఉంటాయి. స్పర్శ ఉంటుంది, స్పర్శ లేకుండా పోదు, స్పర్శ ఉంటుంది. ఆ పైన ఏమన్నా ఎన్ని ఉంటాయి. ప్రణవనాదము మొట్టమొదటిది ఆకాశతత్వంలో. మీరు ఎక్కడ కూర్చున్నా ఇప్పుడు కూడా మీకు వినపడుతుంది, చూసుకోండి. అది దాన్ని ప్రణవము, ఓం అని ఇక్కడ మనం ఉన్న దేశంలో ఈ విధానంలో చెప్పారు. అనేక మతాల్లో అనేక విధానాల్లో ఆ నాదాన్ని అయితే ఒప్పుకున్నారు. దాన్ని కొందరు ఓం అనొచ్చు, కొందరు ఆమ్ అనొచ్చు, కొందరు ఇంకో పేరు పెట్టచ్చు. కానీ ఒక ప్రణవనాదము నడుస్తూనే ఉంది, ఒక నాదము, ఒక శబ్దము. అందుకని ఆకాశము శబ్దయుతము, వాయువు స్పర్శయుతము. అంటే స్పర్శ అనేది దానిలో తెలుస్తుంది మనకి. అలాగే తేజస్సు, వెలుగు లేక అగ్ని, వెలుగు
వాయుయుతము, వేడియుతము, దృశ్యయుతము. అక్కడి నుంచి ద్రవము. ద్రవము శబ్ద స్పర్శ రూప రస రుచికి కూడా వచ్చింది. ఇప్పుడు దాంట్లో రుచి అనే లక్షణం ఉంది. మిగిలినన్నీ కూడా ఉంటాయి అందులో. ప్రతి దాంట్లోనూ పై అన్నీ ఉంటాయి. ఎందుకని? ఇదంతా ఒకటే శక్తి, ఒక దాంట్లోనే ఉన్న ఏకశక్తి. ఆ ద్రవముకి వచ్చేటప్పటికి షేపుగా వచ్చింది, రుచి తెలిసేలా వచ్చింది, రుచియుతము. భూమి అక్కడి నుంచి ఇంకా ఘనత్వ స్థితిని పొందింది. అంటే అసలు కనపడని, ఏమీ లేదు అనుకుంటున్నటువంటి ఆకాశ స్వరూప శక్తి ఉన్నది, స్థిరముగా ఉన్నది, ఘనముగా ఉన్నది అనేటువంటి భూపరిధి వరకు వచ్చింది. అది దాని లక్షణము. అంటే అది తనను తాను వ్యక్తీకరించుకోగలదు. భూమి వలె, ద్రవము వలె, తేజస్సు వలె, వాయువు వలె, లేదా తనతో తాను స్థిరముగా తనలో ఆకాశము వలె ఉండగలదు. అది శక్తి యొక్క శక్తులు అంతే. ఇప్పుడు కోపాన్ని మనం అవసరమైనప్పుడు వ్యక్తీకరిస్తాం, మళ్ళీ కోపం మనలో అణిగిపోద్ది. అలాగే ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు ఇవన్నీ అవసరమైనప్పుడు వ్యక్తీకరిస్తాం, మళ్ళీ అవన్నీ మనలో అణిగిపోతాయి. మళ్ళీ అణిగిపోయింది అన్ని మళ్ళీ వ్యక్తీకరిస్తాం అవసరమైనప్పుడు. అలా పంచభూతాత్మకముగా ఉన్న ఏక అనంత ఆత్మశక్తే సృష్టి మొత్తానికి ఆధారం. అంటే అసలు మనం ఇప్పుడు పుట్టడానికి, మనం ఇక్కడ ఉండటానికి శరీరంతో, ఈ శరీరం నేను అనుకుంటున్నాం కాబట్టి కామన్ ఆధారత ఏంటి? తల్లిదండ్రులు. తల్లిదండ్రుల ద్వారా మనం పుట్టడానికి ఏం జరిగింది? తల్లిదండ్రుల వీర్య కణముల కలయిక జరిగింది. వీర్యం ఎలా తయారైంది? ఆహార పదార్థముల ద్వారా తయారైంది. ఆ ప్రాసెస్ అంతా శరీరం చేసుకుంది, అది సృష్టి పెట్టింది. ఆహార పదార్థాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? వృక్షాల నుంచి వచ్చినాయి. వృక్షాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? పంచభూతాల నుంచి వచ్చినాయి. వృక్షాలకు ఆహార పదార్థాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? పంచభూతాల శక్తిని వృక్షములు గ్రహించి ఆహార పదార్థములు ఉత్పత్తి చేసినాయి. పంచభూతములు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఏక అనంత ఆత్మశక్తి పంచభూతాత్మకమై తనను తాను వ్యక్తీకరించుకుంటున్నది సృష్టిగా, తనలోనే, తనతోనే, తనలోనే. అంటే ఒక బిడ్డ మాతృగర్భంలో బీజ రూపంలో ఒక స్పెర్మ్, అంటే చిన్న వీర్య కణముగా మాతృగర్భములోకి ప్రవేశించినటువంటి ఒక చిన్న వీర్య కణము, అదే మాతృగర్భంలో ఆ తల్లికి తెలియకుండానే ఆ తల్లి శక్తిని వాడుకుంటూ 9 నెలలలో శిశువుగా తల్లి ప్రమేయము లేకుండా దానంతటదే ఎలా తయారై మళ్ళీ తల్లి ప్రమేయము లేకుండా ఎలా బయటకు వచ్చేసిందో, అలా అనంత ఆత్మశక్తిలో సృష్టి తల్లిలో పిండము తయారైనట్లుగా, మాతృగర్భములో పిండము రూపుదిద్దుకుంటున్నట్లుగా, మాతృశక్తితోనే పిండము రూపుదిద్దుకొని మాతృగర్భంలోంచి బయటకు వచ్చి వేరొక జీవిగా సంచరిస్తున్నట్టుగా అనంత ఆత్మశక్తిలో సృష్టి వేరుగా మనకు అనిపిస్తున్నది. అనంత ఆత్మశక్తిలోనే సృష్టి ఆ శక్తి యొక్క తత్వములతోనే అలరారుతున్నది. ఇది ఉదాహరణ అండి. ఇప్పుడు మొత్తంగా చూసుకుంటే మనం ఎవరవుతున్నాం? ఆత్మశక్తి స్వరూపులం అవుతున్నాం. కానీ మనం శరీరం అనుకుంటున్నాం. పోనీ శరీరం అనుకుంటే, శరీరం శాశ్వతంగా ఉంటే, శరీరం నేను అనుకుని మనం బతికేయచ్చు, అందులో తప్పుకోవడం లేదు. శరీరం శాశ్వతంగా ఉంటుందా? ఉండలేదుగా. శరీరం మార్పులు చెంది వెళ్ళిపోయి చచ్చిపోతుందిగా, మరణం అనేది ఒకటి జరుగుతుందిగా. పోనీ శరీరం శాశ్వతంగా ఉండిపోతే నేను అనుకున్న తప్పులేదు, కానీ నేను అనుకుంటున్న నేను చచ్చిపోతుంది, నిరంతర మార్పులకు లోనవుతుంది. దీనికి నిత్య అవసరాలు ఉన్నాయి, నిత్య కోరికలు ఉన్నాయి. నిత్య మలమూత్ర విసర్జన చేయాలి, నిత్యం ఆహారాలు సమకూర్చాలి. ఓకే, అది తప్పేం కాదు, శరీరం నేనే, కానీ అది అంతమైపోతుందిగా. అప్పుడు మరలా వెతుక్కుంటూ వెళితే ఈ శరీరమునకు ఆధారమైనది ఏంటి అంటే నాలోని ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తి, నాలోని ప్రాణశక్తి ఎలా ఉన్నది అంటే బయట ఆకాశం అని పిలువబడుతున్న శక్తి ఎలా ఉన్నదో నాలోని ప్రాణశక్తి అలాగే ఉన్నది, యథాతథముగా అలాగే ఉన్నది. ఎందుకని?
నేను నాలో శక్తి ఉన్నది అని నాకు తెలుస్తున్నది, నేను బ్రతికున్నాను కనుక. అని ఇలా ఉన్నది అలా ఉన్నది అని తెలియట్లేదు. మనం పరిశీలించుకొని ఎవరో చెప్పింది అసలు కాదు. శరీరం ఎలా ఉందో తెలుస్తుంది, మాంస రూపంలో ఉంది, కాళ్ళు చేతులు అవయవాలు దృశ్యం అంతా తెలుస్తుంది. ఆలోచనలలోని అర్థము, పుట్టిన భావాలు భావోద్వేగాలలోని అర్థము తెలుస్తుంది. కానీ ఆలోచనలు ఎలా ఉన్నాయి తెలియట్లా, భావాలు ఎలా ఉన్నాయి తెలియట్లేదు. ఎందుకంటే అవి శక్తి స్వరూపంలో ఉన్నాయి, వాటి అర్థం తెలుస్తుంది. ఇప్పుడు శక్తి ఎలా ఉన్నది, అసలు ఉందా లేదా? ఉంది, నేను బతిగా ఉన్నాగా, ఉన్నానన్న సజీవత్వ పేరుకు నాకు తెలుస్తూనే ఉందిగా. శక్తి ఎలా ఉన్నది అది తెలియట్లే, ఎలా ఉందో ఎలా ఉందని తెలియట్లే. అంటే దానికి రూపం చెప్పడం తెలియట్లే, దాని గుణం చెప్పడం తెలియట్లే, దాని స్వభావం చెప్పడం తెలియట్లే, దాని పరిమితి చెప్పడం తెలియట్లే. అప్పుడు ఇది ఎలా ఉన్నదంటే ఈ పోలిక మొత్తం ఆకాశమునకు సరిపోతుంది. ఆకాశము బయట ఎలా ఉందో, ఆకాశం ఎలా ఉందని ఏం చెబుతావు? కొన్ని పేరు పెట్టాం ఆకాశం అని, అదంతా ఖాళీ అనుకుంటున్నాం. అలా మనలో శక్తి ఆకాశ స్థితిలో ఉంది, ఎలా ఉందో తెలియటానికి వీలు లేని స్థితిలో ఉంది. దాన్ని పరిశీలించిన మహాత్ములు మనలో ఉన్నటువంటి ఆ ఆకాశ స్థితిని చిదాకాశము అన్నారు. చిదాకాశం అంటే చైతన్యముతో కూడిన ఆకాశము. అలా ఎందుకన్నారు? చైతన్యముతో కూడిన ఆకాశము, బయట ఆకాశము చైతన్యముతో కూడింది కాదా అంటే అవును, బయట ఆకాశము కూడా చైతన్యముతో కూడిందే, కానీ నాకు అనుభవం లేదు. నా చైతన్యత నాకు అనుభవము, నేను ఉన్నాను అన్న అనుభవం నాకుంది. అందుకని నాకు అనుభవంగా ఉన్న చిదాకాశం నా లోపల ఉంది, నాకు అనుభవంగా లేని ఆకాశం బయట ఉంది. ఇప్పుడు ఈ రెండు ఆకాశములు ఒకటేనా కాదా అని నాకు తెలియాలి అంటే నా చిదాకాశములోనికి నేను వెళ్ళి కూర్చోవాలి. నేను శరీరంలో ఉన్నంతసేపు, నా మనసులో ఉన్నంతసేపు సృష్టి భావనలోనే ఉంటాను, ఆకాశ భావనకు రాలేను. ఎందుకని రూపభావన ఉంది, పరిమిత భావన ఉంది, అవసర భావన ఉంది, కోరిక భావన ఉంది, సృష్టి కనబడుతుంది. నేను సృష్టిలో ఒకరిగా ఉన్నాను. కాబట్టి నా చిదాకాశ స్థితిలోకి, అంటే నా శరీర స్థితిని వదిలి, నా మనోస్థితిని వదిలి, నా ప్రాణశక్తి స్థితిలోకి, నా చిదాకాశ స్థితిలోకి వెళ్ళి కూర్చుంటే బయట ఆకాశము ఈ ఆకాశము ఒకటో కాదా అనేది అక్కడ తెలుస్తుంది. నేను ఇంట్లో తలుపులేసి కూర్చున్నా, మా ఇంట్లో నేను తలుపులేసి కూర్చున్నా. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను? మా ఇంట్లో ఉన్నాను. మా ఇంట్లో ఉన్న ఆకాశము అంటే మా ఇంట్లో ఉన్న ఖాళీ, బయట ఉన్న ఖాళీ ఒకటా కాదా? మా ఇంట్లో ఉన్న ఖాళీ అయితే నాకు తెలుస్తుంది, ఎందుకంటే నేను కూర్చున్నాక తిరుగుతున్నాక మా ఇంట్లో ఖాళీలోనే తిరుగుతున్నా, కానీ తలుపులేసి కూర్చున్నా. మరి బయట బోల్డ్ ఖాళీ ఉంది. మా ఇంట్లో ఉన్న ఖాళీ ఆకాశము, బయట ఉన్న ఆకాశము ఖాళీ ఒకటా కాదా? ఎప్పుడు తెలుస్తుంది? ఈ తలుపులు తీసి నేను బయటకు వెళ్ళాలి. నా ఆకాశము నా ఇంట్లో ఉన్న ఖాళీని చూసి తలుపులు తీసి బయటకు వెళ్ళి తలుపులు తెరిచి నా ఇంట్లోంచి బయటకు వెళుతున్నటువంటి ఖాళీ నా తలుపుల ద్వారా బయట ఖాళీ కలుస్తుంది, ఇంట్లో ఖాళీ కలుస్తుంది. అంటే ముందు తలుపులు తెరవాలి నేను. నా ఇంటి తలుపులు తెరిస్తే తలుపుల మధ్యలోంచి ఖాళీనే ఉంది. అప్పుడు నా ఇంటి లోపల తలుపులు వేసినప్పుడు తలుపులకు లోపల ఉన్న ఖాళీ, తలుపులకు బయట ఉన్న ఖాళీ, తలుపులు తీస్తే ఏకమవుతుంది. ఈ రెండింటిలో ఏమైనా భేదం ఉందా? రూపు, రంగు, రుచి, పరిమితి ఏమన్నా మారిందా లేదా పరిశీలిస్తే అప్పుడు నాకు అర్థమైపోద్ది అది ఏక ఆకాశము. నా ఇంట్లో ఉన్న ఆకాశము బయట ఉన్న ఆకాశము ఒకటే. కాకపోతే నా ఇంట్లో ఉన్న ఆకాశం అని ఎందుకు అన్నానంటే నేను తలుపులు వేసాను కాబట్టి, గోడలు కట్టుకొని తలుపులు వేసాను కాబట్టి నా ఇంట్లో ఉన్న ఖాళీ, నా ఇంట్లో ఉన్న ఆకాశం అన్నా, బయట దాన్ని బయట ఆకాశం అన్నా. అలాగే నాకు అనుభవం అవుతూ ఈ శరీరము నేను అనుకుంటూ ఈ శరీర భావనలో ఉన్నాను కాబట్టి నా శరీరంలో నాకు అనుభవం అవుతున్న నా ప్రాణశక్తి చిదాకాశము అన్న దాని రూపు, రంగు, రుచి, వాసన, పరిమితి నాకు తెలియకపోవటం వల్ల దాని మహాత్ములు చిదాకాశం అని పేరు పెట్టారు. అంటే బయట ఉన్న ఆకాశం ఇలాంటిదే, కానీ ఇది చైతన్యంతో కూడిన ఆకాశం. ఎందుకని నాకు తెలుస్తుంది నా లోపల ఉందని, నేనున్నానని నాకు తెలుస్తుంది, నేనున్నానన్న అనుభవం నాకు తెలుస్తుంది, నా నేను నాకు తెలుస్తుంది. కానీ ఆ నేను ఎలా ఉందో నాకు తెలియట్లా. ఆకాశపు నేను, ఆ ప్రాణశక్తి నేను ఎలా ఉందో నాకు తెలియట్లా. శరీరపు నేను ఎలా ఉందో తెలుస్తుంది,
మనసు నేను ఎలా ఉందో తెలుస్తుంది. ఎందుకని మనసులో ఉన్న ఆలోచనలలో అర్థములు తెలుస్తున్నాయి, అందులో దృశ్యములు, శబ్దములు, రుచులు, నేను అనుభవించినవన్నీ ఉన్నాయి, తెలుస్తున్నాయి. అవి కూడా తీసేస్తే మిగిలిన ప్రాణశక్తి ఎలా ఉందంటే అదే ఆకాశ స్వరూపముగా ఉంది. ఎలా ఉందో తెలియట్లే, బయట ఆకాశం అయినా ఉంది, కానీ ఉందని నాకు తెలుస్తుందిగా. ప్రాణశక్తి ఉందని నాకు తెలుస్తుంది కనుక తెలియట అనేది చైతన్యత, నాకు అనుభవంగా ఉంది అక్కడ. అందుకని ఆ చైతన్యము నాకు అనుభవముగా ఉంది. నేను నాకు అక్కడ ప్రాణశక్తిగా అనుభవంగా ఉన్నాను, నేను నాకు శరీరముగా అనుభవముగా ఉన్నాను, నేను నాకు మనసుగా అనుభవముగా ఉన్నాను. ఈ రెండింటినీ తొలగిస్తే నేను నాకు శరీరముగా ప్రాణశక్తిగా అనుభవముగా ఉన్నాను. నేను నాకు అనుభవముగా ఉన్నాను కనుక అనుభవం నాకు తెలుసు కనుక అది చైతన్యత, సజీవత. బయట ఆకాశం అలా నాకు అనుభవంగా లేదు. అందుకని చిదాకాశం అన్న లోపల దానికి మహాత్ములు పేరు పెట్టారు. ఇప్పుడు ఈ చిదాకాశపు అంటే ఇంటి తలుపులు తెరిచినట్టుగా ఈ చిదాకాశంలోకి వెళ్ళి కూర్చొని ఈ చిదాకాశపు తలుపులు తెరిస్తే బయట ఆకాశము నా లోపల చిదాకాశము ఒకేలా ఉందా లేదా అనేటువంటి విషయం తెలుస్తుంది. అది తెలియాలంటే ముందు నేను నా చిదాకాశంలోకి వెళ్ళాలి. ఆ చిదాకాశంలోకి వెళ్ళి కూర్చున్న వాళ్ళందరూ చెప్పారు, బయట ఉన్న ఆకాశం నా లోపల చిదాకాశం ఒకటిగానే ఉంది. మన ఇంటి తలుపులు తీస్తే మన ఇంట్లో ఉన్న ఖాళీ బయట ఉన్న ఖాళీ ఎలా కలిసిపోయిందో, మన ఇంట్లో ఉన్న ఆకాశం బయట ఉన్న ఆకాశం ఎలా కలిసిపోయిందో, మన ప్రాణశక్తిలోకి వెళ్ళి కూర్చోగానే బయట ఉన్న ఆకాశము మన ప్రాణశక్తి అనబని మనం భావించుకుంటున్న చిదాకాశము ఒక్కటే అని తెలిసిపోద్ది. ఎందుకంటే అసలు కలిసే ఉన్నాయి, అక్కడ తలుపులు తీయడానికి ఏం లేదు, అవి ఏకంగా కలిసే ఉన్నాయి. ఆ విషయం అప్పుడు తెలుస్తుంది అన్నారు. దానికి మనం శరీర మనోభావాలను వదిలి లోపలికి వెళ్ళి మన నేను అంటే సంపూర్ణమైన మన నేనును మనం తెలుసుకోవటానికి ఆ నేను యొక్క స్వీయ పరిశీలనగా ఈ మార్గాలను చెప్పారు. సాధనగా ధ్యానము, తపస్సులు అని చెప్పారు. అది ఏ పేరైనా పెట్టండి. ధ్యానము, తపస్సులు అంటే ఏంటి? శరీర మనోభావాలను వదలటమే తప్ప కొత్త వాటిని పట్టుకోవటం అసలు కాదు. ఎందుకంటే ధ్యానంలో, తపస్సులు అనేక మంది అనేక మార్గాలు చెప్పి మళ్ళీ ప్రజల్ని పక్కదోవ పట్టించి తీసుకెళ్ళిపోతున్నారు. నిన్ను నువ్వు తెలుసుకోవడానికి ఎక్కడికో ఎందుకు పోవటం, ఏదో ఎందుకు చేయటం, నిన్ను నువ్వు తెలుసుకో అంతే. అందుకని ధ్యానం అంటే ఏంటంటే నీ శరీర మనోభావాలని ఆపే ప్రయత్నం, నువ్వు నిశ్చలంగా ప్రశాంతంగా నీ ప్రాణశక్తిలో కూర్చునే ప్రయత్నం. అది ఇమీడియట్గా జరగకపోవచ్చు, ఎందుకంటే మనోభావాలు కదులుతూ ఉంటాయి, శరీర భావాలు కదులుతూ ఉంటాయి. కానీ అభ్యాసము చేత, నిరంతర సాధన చేత అంటే ప్రాక్టీస్ చేత అది వస్తుంది. అది మేము పొందాం, ఆ స్థితిని మీరు కూడా పొందొచ్చు అని మహాత్ములు చెబుతున్నారు. ఇందులో నీలో నువ్వు చేసుకునేదానికి ఎవరికి ఫీజులు కడతావు, ఎవరికి డబ్బులు ఇస్తావు, ఎవరికి మొక్కులు చెల్లిస్తావు, ఎవరి వెనకాల జరుగుతావు, ఎటువంటి సాధనలు చేస్తావు, ఎవరికి నీ సేవలు అంకితం చేస్తావు, నిన్ను నువ్వు తెలుసుకోవడానికి ఇదంతా ఏంటి అసలు ఈ గందరగోళం అంటే అవన్నీ తప్పని నేను చెప్పట్లా. అవన్నీ నిన్ను ఇక్కడికి తీసుకొస్తే కరెక్టే. అందుకని మోసపోకుండా నువ్వు వెళ్తున్నావు లేదా నిన్ను నువ్వు చూసుకో, నిన్ను నువ్వు అసలు మోసం చేసుకోబాక. చాలామంది ఏంటంటే అసలు ఇవన్నీ వింటారు కానీ వాళ్ళని వాళ్లే మోసం చేసుకుంటారు. ఎందుకని అన్నీ విన్నాను కానీ నాకు సరిపోయినంత డబ్బు కావాల్సిందే. సరిపోయినంత అంటే నా కోరికలన్నీ తీరిపోవాలి. కారుల్లో తిరగాలి, విమానాల్లో తిరగాలి, బస్సుల్లో తిరగాలి, రైళ్లలో తిరగాలి, నేను నా పిల్లలు నా కుటుంబం హాయిగా ఉండాలి, సుఖ సంతోషాలతో ఉండాలి. ప్రపంచంలో నేను కోరుకున్న భోగాలేవి నాకు లోటు ఉండకూడదు. కానీ నాకు ఆ స్థితి అనుభవం అయిపోవాలి, మోక్షం వచ్చారు. మోక్షం అంటే ఏంటి? నా ప్రాణశక్తి ఎరుక నాకు తెలియటం, అదే నా సంపూర్ణత. అంటే నాలో ఉన్న చిదాకాశము, ప్రాణశక్తి ఏం లేదు, ఆకాశమే. నాలో ఉన్న చిదాకాశము బయట ఉన్న ఆకాశము ఒకటే అని నాకు తెలియాలంటే, మన ఇంటి తలుపులు తీస్తే ఎలా అయితే మన ఇంటిలో ఉన్నటువంటి ఖాళీ ఆకాశం, ఖాళీ స్థలము, బయట ఖాళీ కలిసిపోయి ఏకముగా మన తలుపుల మధ్యలోంచి కలిసిపోయి కనపడుతుందో, మనం తలుపులు వేసినా అది కలిసే ఉంది, మనం తలుపులు తీసినా అది కలిసే ఉంది. కానీ తలుపులని మనం దర్శిస్తున్నాం కనుక వేరుపడిన భావన మనం భావించుకుంటున్నాం. అలాగే శరీరము నేననేటువంటి తలుపులేసి కూర్చున్నాం మనం ఇక్కడ పరిమిత భావనతో. ఈ శరీరము నేననే తలుపులు తీసేస్తే ప్రాణశక్తిలోకి వెళ్తే అంటే ఆ తలుపులేంటి? తలంపులు. ఆ తలుపులేంటి? తలంపులు.
ఆలోచనలు. ఈ శరీరము నేనన్న తలుపులే తలంపులు. ఈ మనస్సు నేనన్న ఈ సృష్టిలో ఈ అవసరాలన్నీ నాకున్న, ఈ కోరికలన్నీ నాకున్న, ఇవన్నీ నాకు కావాలి అనేటువంటి శరీర భావనని అధికంగా నిత్యము పెంచేసుకుంటూ వెళ్ళేటువంటివే తలుపులు, తలంపులు. ఆ తలుపులు అడ్డం వేసుకోవటం వలన బయట ఆకాశము, నా లోపల ఉన్న చిదాకాశము, నా ప్రాణశక్తి ఒకటని నాకు తెలియట్లేదు, నా అనంతత్వం నాకు అర్థం కాకుండా పోయింది. అందుకని ఆ తలంపులనే తలుపులను నేను ఆపేస్తాను, పీకవతలు బారేస్తాను, కాసేపు తలుపులు తెరిచేస్తాను, బార్లా తలంపులను ఆపేస్తాను, శరీర భావాన్ని ఆపేస్తాను. ఇది ప్రాక్టీస్తో చేయాలండి. అలాంటి శరీరం తప్పు అనుకోబాకండి. ఎందుకంటే ఈ సాధన అంతా చేసి ఆ మోక్ష స్థితిని, నా ప్రాణశక్తి ఎరుకుని, నా లోపల ఉన్న చిదాకాశము, బయట ఉన్న ఆకాశము ఒకటే, అదే అనంత ఆత్మశక్తి అనే ఎరుకను పొందాలంటే ఈ శరీరం ద్వారానే కుదురుతుంది, విడిగా కుదరదు. కాబట్టి శరీరం అతి పవిత్రమైనది, దాన్ని పొందే వరకు దాన్ని పవిత్రంగా వాడుకోవాలి అంతే. ఇది ద్వారము. ద్వారం అంటే ఏంటి? తలుపులు. మన ఇంట్లోకి రావడానికి ద్వారాలు ఉంటాయి. తలుపులు తెరిస్తేనే లోపలికి రాగలం, అలాగే తలుపులు తెరిస్తేనే బయటికి వెళ్ళగలం. అలాగే ఈ శరీరం అనే ద్వారము గుండా అనంత ఆత్మశక్తిలోకి వెళ్ళడానికి దారి ఉంది. ఆ దారిని కరెక్ట్గా ఉపయోగించుకు అంతే. అంతే తప్ప శరీరము పనికిరాంది, చెత్త అని అసలు అనుకోబాక. శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకో, కుటుంబాన్ని జాగ్రత్తగా కాపాడుకో, శరీరమునకు కుటుంబమునకు అవసరమైన అన్ని చక్కగా చేసుకో. మళ్ళీ ఇవన్నీ కాపురాలు మానేయాలేమో అనుకోబాకండి. చక్కగా ధర్మబద్ధమైన జీవితాన్ని హాయిగా ఆనందంగా కాపురాలు చేసుకుంటూ, స్త్రీ పురుషులు సాంసారిక సుఖములను అనుభవిస్తూ, భార్య పిల్లలు, భర్త పిల్లలతో హాయిగా, తల్లిదండ్రులు కుటుంబాలతో హాయిగా ఉంటూ, ఈ శరీరం అనేటువంటి మాధ్యమం ద్వారా, ఈ శరీరం అనేటువంటి ద్వారము ద్వారా నీ అనంత ఆత్మ ఎరుకను పొందు. అది నువ్వే, నీ సంపూర్ణతనే అలా తెలుసుకో. శరీరం అనేది మన అనంత ఆత్మశక్తి ఎరుకను పొందటానికి సృష్టి మనకిచ్చిన ధర్మ సాధనం. దాన్ని ధర్మంగా ఉపయోగిస్తే తృప్తి పడిపోద్ది, ఆగిపోద్ది, అదే ఆగిపోద్ది. ఆ తృప్తిని నువ్వు కల్పించుకో. ముందు ధర్మం నేర్చుకో, మంచి నేర్చుకో. అది ఆగిపోయి తృప్తి పడిపోయేలా నువ్వు నిన్ను తయారు చేసుకో, అదే మనస్సు. అలా తృప్తి చెందిన శరీరంతో, తృప్తి పడిన మనస్సుతో నీకు సమయం మిగులుద్ది. అక్కడి నుంచి సాధన చేస్తే, తృప్తిలోంచి నువ్వు సాధన చేస్తే, ఏది సాధన? ఏమి లేదు, తలుపులు తెరిచే సాధన అంతే. తలంపులను వదిలేసే సాధన, అదే తలుపులు తెరియటం. తలంపులతో పని లేదు. తృప్తి పడినాక తలంపులు ఎందుకు? ఆ తృప్తిలోంచి సాధన చేయి. ఎప్పుడు తృప్తిపడి తృప్తిలోంచి సాధన చేయి. ఆటోమేటిక్గా నీ అనంత ఆత్మతత్వం నీకు అర్థమైపోద్ది. నీ లోపల ఉన్న ప్రాణశక్తి అని పిలువబడే చిదాకాశము, బయట ఉన్న అనంత ఆత్మశక్తి అని పిలువబడుతున్నటువంటి బయట ఉన్న సర్వవ్యాపక ఆకాశము. బయట అంటే నా శరీరానికి బయట, రెండు ఒకటే అని తలుపులు తీస్తే, మన ఇంటి తలుపులు తీస్తే ఇంటిలోని శూన్యము, బయట శూన్యము, ఇంటిలోని ఖాళీ, బయట ఖాళీ, ఇంటిలోని ఆకాశము, బయట ఆకాశము కలిసిపోయినట్టుగా అది కలిసే ఉన్నది. నా ప్రాణశక్తి, అనంత ఆత్మశక్తి ఏకముగానే ఉన్నది అనేటువంటి అనుభవానికి లోనవుతాం. అది నేను యొక్క సంపూర్ణత. దాన్ని పొందమని మహాత్ములు చెబుతున్నారు, వాళ్ళు పొందిన వాళ్ళు చెబుతున్నారు. ఇది పొందటానికి మిమ్మల్ని మీరు తప్పుడు మార్గాల్లో, తప్పుదావల్లో తీసుకెళ్తే మేము అటు పోతాము. మనం ఏం చెయ్యక్కర్లేదు. మనం మన దేవుణ్ణి పూజించుకుంటూ, అర్చించుకుంటూ, మన దేవతను పూజించుకుంటూ, అర్చించుకుంటూ, మన గురువుని పూజించుకుంటూ, అర్చించుకుంటూ, మన మాతాజీని పూజించుకుంటూ, అర్చించుకుంటూ, వాళ్ళకి మన డబ్బులు, సేవలు సమర్పించుకుంటూ, ఆడంబరాలు, డాంబికాలు, గొప్పలు, అహంకారాలు పెంచుకుంటూ, మా మతమే గొప్పదంటూ, మా దేవుడే గొప్పదంటూ, కొత్త కొత్త రంగులు బట్టలు వేసుకొని, కొత్త కొత్త బొట్లు పెట్టుకొని, కొత్త కొత్త విధానాలు, తెగలు, సమూహాలు సృష్టించుకొని ప్రపంచంలో ఇష్టం వచ్చినట్టు బతుకుదాం అనుకునే వాళ్ళందరూ మనోమాయలో సాగుతున్న వాళ్ళు. నువ్వు ఎటు నుంచి ప్రయాణించుకుంటూ వచ్చినా మతములు, మార్గములు, విధానములు, దేవుళ్ళు, గురువులు, మాతాజీలు, నిజమైనటువంటి మార్గములన్నీ కూడా నిన్ను అనంత ఆత్మశక్తి దగ్గరికి తీసుకురావాలి. అక్కడికి తీసుకురావడానికి అవన్నీ ఏర్పాటు చేయబడిన విద్యాలయములు. అలా వస్తే కరెక్టే. అలా రాకుండా మన దేవుడు మోక్షం ఇచ్చేస్తాడు, మీరు డబ్బులు ఇవ్వండి చాలు, మన దేవుడు మోక్షం ఇచ్చేస్తాడు, మేము చెప్పినవి చేయండి చాలు, మీరు ఈ సేవలు చేయండి చాలు
అని భౌతిక ప్రాపంచిక పనులు మీ చేత దైవీ కార్యములుగా చేయించబడుతున్నంత కాలము మీరు మీ జీవితమును 100కి 100 వృధా చేసుకుంటున్నారు. అవునో కాదు మీరు నిర్ణయించుకోండి. లేదు మాకు ఆ వృధా జీవితమే ఆనందంగా ఉంది, అదే మాకు హాయిగా ఉంది అనుకుంటే చక్కగా సాగిపోండి. ఎందుకని ఎంత తిరిగి 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 అలసిపోయినాక ఈ జన్మకు కాబట్టి వచ్చే జన్మకు వస్తావు. ఏముంది అందులో కోటాను జన్మలు ఇక్కడ ఉన్నాయి. దానికి మళ్ళీ మహాత్ములు వివరణ కూడా ఇచ్చారు. అంటే మానవ సృష్టికి, అంటే భూమి మీద మనం చూస్తున్న మానవ సృష్టి ఏది ఉందో ఈ సృష్టికి కర్తగా బ్రహ్మ అనేటువంటి ఒక దేవుడు ఉన్నాడు అని చెప్పారు. ఇది మనకు అర్థం అవటానికి చెప్పబడినటువంటి శక్తి యొక్క స్థితి గతులు అంతే. ఈ బ్రహ్మగారు సృష్టి చేస్తున్నారు అని చెప్పారు. బ్రహ్మగారికి మనుషులకు ఉన్నట్టే కాలం ఉంది అని చెప్పారు. అంటే మనిషికి 100 సంవత్సరాల ఆయువు, అలాగే బ్రహ్మగారికి కూడా 100 సంవత్సరాలే ఆయువు. మానవ సృష్టి చేస్తున్న బ్రహ్మగారికి కూడా 100 సంవత్సరాల ఆయువు. అంటే మీరు శక్తి యొక్క స్థితులు అర్థం చేసుకోవడానికి అంత అద్భుతంగా చెప్పారు చూడండి. ఇటువంటి బ్రహ్మలు 100 సంవత్సరాలకు ఒకళ్ళు మారిపోతుంటారు. అంటే మనుషులు 100 సంవత్సరాలకు ఒకళ్ళు చచ్చిపోయి కొత్త మానవ సమూహం వస్తుందిగా. అలాగే మానవ జాతిని మళ్ళీ తయారు చేయడానికి 100 సంవత్సరాలకు ఇంకో బ్రహ్మ వస్తూ ఉంటారు. మళ్ళీ పాత బ్రహ్మలు ఎగిరిపోతుంటారు. అయితే ఇక్కడ మానవ జీవన కాలము బ్రహ్మగారి జీవన కాలము చెప్పారు. నేను ఇంకా విశేషంగా కాలంలోకి వెళ్ళటం లేదు, మామూలుగా మీకు అర్థం అవడానికి చెబుతున్నా. 4,32,00,000 సంవత్సరములు భూమి మీద మానవులకు గడిస్తే బ్రహ్మగారికి ఒక పగలు అని చెప్పారు, 12 గంటలు. బ్రహ్మగారు అంటే మానవ సృష్టి చేస్తున్న బ్రహ్మగారికి ఒక పగలు 12 గంటలు. ఇంకొక పగలు అవ్వాలంటే మళ్ళీ అంత డబల్ కాలం అవ్వాలి. అసలు ఈ కాలాన్ని ఇలా పరిగణనలోకి తీసుకుంటే అంటే అన్ని లక్షల సంవత్సరాలు అయితే తప్ప బ్రహ్మగారికి ఒక 12 గంటలు అవ్వట్లేదు. ఎక్కడ భూమి మీద మనిషికి ఇన్ని అవ్వాలి. అప్పుడు లెక్కేస్తే బ్రహ్మగారి కాలంలో మనిషి 100 సంవత్సరాలు రెప్పపాటు కాలం అంతా కూడా చెయ్యి. అంటే మనం ఒక రెప్ప కొట్టి తీస్తే ఎంత టైం పడుతుందో మనం మొత్తం పుట్టి పెరిగి చచ్చిపోవటానికి బ్రహ్మగారి కాలంలో రెప్పపాటు కాలం అంత ఉంటుంది అంతే. అసలు మనం ఇప్పుడు ఉన్నట్టే లేదా? ఇది ఎందుకు చెప్పారో తెలుసా? కాలములో అనంత ఆత్మశక్తి యొక్క విస్తృతి దాని కాల పరిధి చెప్పడానికి చెప్పారు. నువ్వెంత ఆఫ్టర్ ఆల్ జాగ్రత్తగా అర్థం చేసుకో. ఆ శరీరం నేను పట్టుకొని ఆలాడబాక నీ అనంతత్వాన్ని తెలుసుకొని. ఈ బ్రహ్మగారు మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చారంటే విష్ణువు నుంచి వచ్చారని చెప్పారు. మళ్ళీ ఆ కాలం మారిపోయింది. అనంతకాలం విష్ణువు. విష్ణు అన్న పదానికి అర్థం సర్వవ్యాపి అని, మొత్తము వ్యాపించి ఉన్న శక్తి. అదే అనంత ఆకాశతత్వం. అందులో సృష్టి జరుగుతుంది. ఆ సృష్టి జరుగుతున్న శక్తి ఎక్కడ జరుగుతుంది? ఆ శక్తిలోనే. దాన్ని బ్రహ్మ అన్నారు. అందులోనే సృష్టి లయించిపోతుంది. అంటే కనపడి సృష్టి వ్యక్తీకరించబడి కనపడి మళ్ళీ అందులోనే ఎక్కడ కనపడిందో అక్కడ లయించబడింది. ఒక మనిషికి కోపం వచ్చింది, ఎక్కడి నుంచి అరిశాడో, ఎక్కడి నుంచి కోపం పుట్టిందో అక్కడే కోపం అణిగిపోయింది, లయించిపోయింది. సేమ్ అలాగే సృష్టి ఎక్కడి నుంచి వ్యాపించిందో, ఎక్కడి నుంచి వ్యక్తీకరించబడిందో అక్కడే లయించబడింది. ఆ లయమును శివము, శివత్వము అని పిలిచారు. ఇంతగా అది ఒకటే శక్తి, ఏకశక్తి. ఏకశక్తిగా సర్వము వ్యాపించి ఉన్నది విష్ణుతత్వము. అందులో జరుగుతున్న సృష్టి బ్రహ్మతత్వము. జరిగిన సృష్టి మళ్ళీ అదే శక్తిలో లయించిపోయి శక్తిగా మారిపోవటము శివతత్వము. మూడు కలిపి ఒకటే. ఇది చెప్పడానికి మనకి విశ్వ ప్రయత్నాలుగా అనేక రకాలుగా మహాత్ములు ప్రయత్నించారు. ఇది మనలో మనం వెతుక్కుంటే మనకు బాగా అర్థం అవుద్ది. బయట కూడా తెలుసుకోవచ్చు, బయట తెలుసుకొని మనలోకి రావాలి. అంటే బయట వెలుగుని, ఇప్పుడు సూది ఎక్కడ పడిపోయింది? ఇంట్లో పడిపోయింది. ఇంట్లో వెతుకుదామంటే చీకటిగా ఉంది. ఖచ్చితంగా సూది వెతకాలంటే వెలుగు కావాలి. కానీ వెలుగు కావాలి కదా అని వెలుగున్న చోట వెతికితే సూది ఎందుకు దొరుకుతుంది? సూది ఎక్కడ పడిపోయిందో వెలుగును అక్కడికి తెచ్చుకోవాలి. అలాగే బయట మహాత్ములు అందించినటువంటి జ్ఞాన సంపద అనే వెలుగుని మనలోకి తెచ్చుకోవాలి. మనలో వెతుక్కొని మన యొక్క సంపూర్ణతని తెలుసుకోవాలి. మనని మనం కోల్పోయాం.
నేను నా అనుభవం, నేను నా అనుభవాన్ని, నేను నాకు అనుభవంగా ఉన్న ఆ అనుభవ స్థితిని సంపూర్ణంగా తెలుసుకుంటాను. నేను శరీరం అని ఆగిపోట్లా. నేను నాకు అనుభవం, ఆ అనుభవం ఎంతవరకు ఉంది, ఆ సంపూర్ణత ఏంటి, నా అనుభవ సంపూర్ణత ఏంటి అంటే నేను అనంతము అని తెలుస్తుంది అనుభవం దాకా వెళ్ళిపోతే. లేదు నేను ఈ శరీరం అనుకునే అనుభవాన్ని పరిశీలించకుండా వెళ్ళిపోతే శరీర భావంతో జీవించి మరణించి చచ్చిపోతుంది అంతే. కాబట్టి మనం ఇప్పుడు నేను నాకు అనుభవం, నా గురించి నాకు ఎవరు చెప్పక్కర్లా, నేనున్నానని నాకు ఎవరు నిరూపించక్కర్లా. నేను నా అనుభవాన్ని, నా అనుభవ సంపూర్ణతని నేను గ్రహిస్తాను. అప్పుడు నేను శరీరమే కాదు, శరీరంతో ఆగిపోలేదని తెలుస్తుంది. శరీరం నశించినా నేనుగా నా అనుభవం ఎప్పుడు ఉంది, నా సజీవత్వం ఎప్పుడు ఉంది, నా ఎరుక ఎప్పుడు ఉంది, నా ఉనికి ఎప్పుడు ఉంది, నా ఎగ్జిస్టెన్స్ ఎప్పుడు ఉంది. అలా నేను ఎప్పుడూ ఉన్నాను, నేను శక్తి స్వరూపమును, నా ఎగ్జిస్టెన్స్ని, ఉనికిని అని నా అనుభవాన్ని నేను ఆల్రెడీ నాకు అనుభవమే, నేను కొత్తగా అనుభవం పొందక్కర్లా. కానీ నేను నా అనుభవాన్ని నేను విస్తారంగా సంపూర్ణంగా చూసుకుంటాను, తెలుసుకుంటాను. అదే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. అందుకే నిన్ను నువ్వు తెలుసుకో అని చెప్పారు. నేను అంటం కాదు నాయన, నేను యొక్క విస్తారత తెలుసుకో, నేను యొక్క సంపూర్ణత తెలుసుకో, నిన్ను నువ్వు తెలుసుకో అని చెప్పారు. నిజమైన మహాత్ములు ఈ విధానాల్లో నడిపిస్తారు. ఇక మిగిలింది ఎవరికి ఎలా కావాలంటే అలా వెళ్ళొచ్చు. ఈ ప్రపంచంలో దొంగలు దొంగతనాలు చేస్తున్నారు, ఎవరు వద్దన్నారు? పట్టుకుంటే పోలీసులు కొడతారు, శిక్షిస్తారు, చట్టాలు ఉన్నాయి. దోపిడీలు, మానభంగాలు, హత్యలు, అనేక చెడు పనులు జరుగుతున్నాయి. ఆ చెడులు దొరకనన్నాళ్ళు అందరూ దొరలే, దొరికితే దొంగలు. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్ళొచ్చు, మంచిగా వెళ్ళొచ్చు, చెడ్డగా వెళ్ళొచ్చు. అలాగే అనేక రకాలైనటువంటి మతాలు, మార్గాలు, విధానాలు, సాధనా పద్ధతులు ఎన్నో ఉన్నాయి. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వెళ్ళొచ్చు. తిరిగి 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 ఎన్ని వేల కోట్ల జన్మలకైనా నిన్ను నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఆట ఆగిపోద్ది. ఎందుకంటే నువ్వు శక్తివని తెలిసినాక, నీకే అర్థమైనాక, నేను అనంత సర్వవ్యాపక ఆత్మశక్తిని అన్నాక ఒక పరిధిలోకి వచ్చి కూర్చోవాలని నీకు అనిపించదు. అక్కడ జన్మ పరంపర ఆగిపోద్ది అని మహాత్ములు చెప్పారు. ప్రస్తుతం అటు సాగుతున్నాం. ఆ అనుభవం అయితే నాకు లేదు, కానీ ఆ మార్గం నాకు చక్కగా అర్థమైంది. నేను ఆ మార్గంలో ప్రయాణిస్తూ అనేక మంది మహాత్ములు అందించినటువంటి వారి అనుభవ సారాన్ని, జ్ఞాన సంపదని అనేక మంది చెబుతుండగా విని, అనేక మంది రచించిన గ్రంథాలు చదువుకుని నాకు అర్థమైన విషయాన్ని మీతో కొద్దిగా పంచుకుంటున్నాను. అది కూడా కేవలం మళ్ళీ నా సాధన కోసం. ఈ సమయం నాకు ఒక సత్సంగంగా, ఒక సజ్జన సాంగత్యంగా, కాసేపు ఈ భావాలలో నేను నిలబడటానికి నాకు ఉపయోగపడుతుంది. అలా నేను దీన్ని ఉపయోగించుకుంటున్నాను. నేను చక్కగా ఇది ఒక సాధనగా పెట్టుకున్నాను. ఎవరికైనా ఉపయోగపడితే మీరు ఉపయోగించుకోండి. ఉపయోగించుకునే వాళ్ళు మీకు ఏమైనా సందేహాలు వస్తే తప్పకుండా అడగండి. మరలా విశ్లేషించుకుంటూ, మనల్ని మనం మంచిగా మార్చుకుంటూ, చెడు పోగొట్టుకుంటూ, మన అనుభవమైన నేను నాకు అనుభవము, ఆ అనుభవాన్ని సంపూర్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జస్ట్ ఇక్కడ ఏం లేదు, సంపూర్ణంగా నేను నాకు అనుభవమే, అనుభవాన్ని సంపూర్ణంగా తెలుసుకోవటం. ఇక్కడ మాయ లేదు, మహిమ లేదు, మిథ్య లేదు. అందరికీ అనుభవమే కదా. ఆ అనుభవం యొక్క సంపూర్ణతను తెలుసుకుందాం, అంటే అంతకు మించి ఏం లేదు. ఆ ప్రయత్నం చేద్దాం. ఇది నచ్చని వాళ్ళు, అర్థం కాని వాళ్ళు, వ్యతిరేకించే వాళ్ళు, మేము ఈ మార్గాల్లో హాయిగా మీకు సాగిపోండి, మీకు ఎవరూ అడ్డు లేరు. అసలు ఈ ప్రపంచంలో ఎవరికి అడ్డు కాదు, అడ్డు పెట్టరు, అడ్డు పెట్టలేరు. ఎవరికి నచ్చినట్టు అడ్డు పోవచ్చు. ఆ స్వేచ్ఛ సృష్టి మనిషికి కల్పించింది. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.